శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ నియతం సత్యకామా ఏషవః పంథా సుకృతస్య లోకే. తదేతత్ సత్యం అని సత్య ప్రతిపాదనం ఆరంభింపబడింది ఈ మంత్రంలో. ప్రథమ మంత్రం ఖండలో సత్యాన్ని నిరూపించటం కోసం. అయితే ఈ సత్యము అంటే సత్ ప్లస్ సత్య, సత్యము అంటే. సో ఈ జగత్తు పాంచభౌతిక జగత్తు కోసం, జగత్తును నిరూపించటం కోసం ఏ రూపంగా నిరూపిస్తారు అంటే కర్మ అనే దృష్టికోణం నుంచి నిరూపిస్తారు. కర్మ, కర్మఫలములు. సో ఎందుకంటే మనిషి జీవించి ఉన్నంత కాలము ఏవో కర్మలని చేస్తూనే ఉంటాడు, ఏవో కర్మఫలాలని ఆశించి కర్మలని చేస్తూనే ఉంటాడు. ఇది ఈ జీవించి ఉన్నంత కాలం అలాగే ఉంటుంది. ఇంకో క్షణంలో మరణిస్తున్నాడు అనగా కూడా ఏదో కర్మని చేసే ప్రయత్నం చేస్తాం. మంచం మీద కదలలేకుండా పడుండి ఏదో టెలిఫోన్ ద్వారానో ఏదో ఆర్డర్స్ ద్వారానో ఏదో కర్మ చేద్దామని చూస్తాం. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సెల్ ఫోన్తో సహా హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మేనేజ్ చేయడం. సో మనిషి ఏదో కర్మను అలా చేస్తూనే ఉంటాడు. దేనికోసం అంటే ఏదో ఫలం కోసం. కర్త భోక్త. ఈజ్ ఇట్ ది కరెక్ట్ వే ఆఫ్ లైఫ్ లివింగ్? ఎందుకంటే పోనీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు చేసాం ఇంకా అయిపోతుందనే ఒక నిర్ణయం ఉంటే మానేయచ్చు, చేసి ఆపేసేయచ్చు. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్. జీవితం అంతా అయిపోతుంది, దెర్ ఈజ్ నో ఎండ్. అండ్ మళ్ళీ జీవితం ఆరంభం అవుతుంది, అప్పుడు మళ్ళీ అదే ఆరంభం అవుతుంది. ఇలాగా ఈ కర్మ, కర్మఫలము అనేటువంటి ఈ చక్రంలో తగులుకొని మనిషి, అదే జీవుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అది ఏ పరమసత్యమనే ఒక పెద్ద భ్రాంతిలో మనిషి బతుకుతూ ఉంటాడు. ఆ భ్రాంతిని నివారించాలి. అయితే వేదంలో కంగారు పడరు. వేదంలో ఏ ప్రతిపాదన చేసినా సావకాశంగా చేస్తూ ఉంటారు తప్పిస్తే దెర్ ఇస్ నో హర్రీ ఫర్ ఎనీథింగ్. భ్రాంతిని నివారించడానికి ముందు భ్రాంతిని నిరూపించాలి, నిరూపించి నివారించాలి. తాడు మీద పాము ఎలా కనపడింది అని మీమాంస ఓ పెద్ద మీమాంస. రోజు తరబడి పాఠం చెప్పదగ్గంత మీమాంస ఉన్నది బ్రహ్మసూత్ర భాషణంలో. తాడుని చూసి వీడు పాము ఎందుకు అనుకున్నాడు, వాట్ ఈస్ ది మెకానిజం ఆఫ్ దాట్ అనే మీమాంస, పెద్ద మీమాంస. ఎందుకంటే అది భ్రాంతి కదా. అది ఎందుకు ఆ మీమాంస అంటే భ్రాంతి ఎలా ఉంటుందో చక్కగా తెలిస్తే మనం దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సత్య ప్రతిపాదనం చేసినట్లయితే, ఈ సత్య అంటే సత్ ప్లస్ సత్య, పాంచభౌతిక జగత్తు యొక్క స్వరూపము కర్మ, కర్మఫలముల రూపంగా మానవ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నది కనుక దాన్ని ప్రతిపాదన చేసినట్లయితే దాంట్లో ఉండే మంచి చెడులని మనం విచారించి అవసరమైనట్లయితే దానికి అతీతంగా ఎదిగే ప్రయత్నం కూడా చేయవచ్చు. అందుకోసం ఈ ప్రతిపాదన ఆరంభించబడినది. సో అపర విద్యా విషయమైన మోక్షము, అపర విద్యా విషయమైనది సంసారము, పర విద్యా విషయ మోక్ష. ఈ వివేకాన్ని స్పష్టంగా తెలిసి ఉండాలి.
ఇక్కడ అపర విద్యా విషయమైనటువంటి సంసారం ఇది. సత్యస్య తదేతత్ సత్యం అన్నది ఇది అపర విద్యా విషయ సంసార. తర్వాత వస్తుంది సత్యస్య సత్యం అని తర్వాత వస్తుంది. ఈ సత్యానికి సత్యం, ఈ సత్యం వెనకాలండే ట్రూత్, అది పరవిద్యా విషయ. ఈ వివేకాన్ని స్పష్టంగా మనం కలిగి ఉండాలి. ఈ మొత్తం ప్రకరణం అంతా కూడా అటువంటి వివేకాన్ని మనకి బోధించటం కొరకే ఉద్దేశించబడినది అని శంకరులు అక్కడ ఏం చేస్తున్నారంటే అవతారికలో చెప్తున్నారు. దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్. సో మోక్ష పరవిద్యా విషయ. మోక్ష అన్న, ఆత్మజ్ఞానం అన్న, ఆత్మా అన్న, బ్రహ్మ అన్న ఒక్కటే. సో ఒకే వస్తువు ఇన్ని రకాలుగా వ్యవహరించబడుతుంది. సర్వ జగత్కారణం అనే దృష్టికోణంలో ఆ వస్తువుకి బ్రహ్మ అని పేరు. వ్యక్తి యొక్క అంతరతమకు స్వరూపము అనే దృష్టికోణంలో ఆ వస్తువుకే ఆత్మ అని పేరు. పురుషార్థము అంటే మన చేత పొందబడవలసినది, పురుషార్థము ద గోల్ ఇన్ లైఫ్ అనే దృష్టికోణంలో ఆ వస్తువుకి మోక్షము అని పేరు. పురుషార్థ సాధనం, మనం పొందాల్సిన మోక్ష అనే సాధ్యానికి సాధనం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము. ఆ దృష్టికోణంలో అదే వస్తువుకి జ్ఞానము అంటే. కాబట్టి వస్తువు ఒక్కటియే, నామాలు వేరు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ శంకరులు అన్నారు. తదుపశమ లక్షణ మోక్ష పరవిద్యా విషయ అనాద్యనంత అజర అమర అమృత అభయ. అంతవరకు చూసినట్టు గుర్తు నాకు. అంతవరకు చూసాం. శుద్ధ. ఈ శుద్ధ అనే మాట ఎందుకు చెప్పాలి? ప్యూర్. శుద్ధ అనే మాట ఎందుకు చెప్పాలంటే ఇంప్యూరిటీ ప్రసక్తి ఉన్నప్పుడు శుద్ధి యొక్క ప్రసంగం వస్తుంది. శుద్ధి గురించి మాట్లాడాలి. ఇంప్యూరిటీ ఉన్నప్పుడు దాన్ని నిషేధించడం కోసం శుద్ధ అని చెప్తారు. లేకపోతే పర్టికులర్గా పని కట్టుకుని శుద్ధ అని ఎందుకు చెప్పడం? ఇప్పుడు ఈ బంగారం ఉందనుకోండి, ఇది 99.99% బంగారము అని వాడు చెప్తాడు. చెప్పి బిల్లు ఎక్కువ వేస్తాడు. వై హీ షుడ్ డూ దాట్? అంటే బంగారము అంటే చాలదా? కొన్ని బిల్లు వేయనివ్వండి, బంగారము అంటే చాలదా? అంటే అలా కాదు. బంగారంలో 14 క్యారెట్, 14 క్యారెట్ ఏమిటి, 10 క్యారెట్, 5 క్యారెట్. ఒకసారి నాకు ఎవరిలో ఏదో యూనివర్సిటీ వాళ్ళు గోల్డ్ మెడల్ ఒకటి ఇచ్చారు. ఇది గోల్డ్ అబో హెవీగా ఉంది, ఇది గోల్డ్ యొక్క మెడలో నేను గోల్డ్ హిరణ్మయ వికారం అయినటువంటి మెడలు అది నేను అనుకుని ఇంటికి తీసుకొస్తే తర్వాత నాకు ఎవరో చెప్పారు ఇంకేలా గోల్డ్లా అనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నాట్ ఈవెన్ సిల్వర్ ఇట్ ఈస్. సో ఉంటే పైన అలాగా రోల్డ్ గోల్డ్ ఇట్ ఈస్, నాట్ ఎగ్జాక్ట్లీ గోల్డ్. దే డోంట్ సే రోల్డ్ గోల్డ్ మెడల్, దే సే గోల్డ్ మెడల్ ఓన్లీ. దేర్ ఇస్ నో గోల్డ్ ఇన్ ఇట్, నాట్ మచ్ గోల్డ్. హెవీగా 5 తులాలో 10 తులాలో బరువు అయితే ఉంటుంది, కానీ ఓ తులం కూడా గోల్డ్ ఉండదు దాంట్లో. ఎనీవే, కాబట్టి ప్యూర్ గోల్డ్ అని అనాల్సి వస్తుంది. ప్యూర్ గోల్డ్. సపోజ్ గోల్డ్ అంటే 100% గోల్డ్ అనే ఒక సంస్కారం ఉందనుకోండి లోకంలో, ప్యూర్ గోల్డ్ అని అనక్కర్లేదు. సో ప్రసక్తస్యైవ నిషేధ. ఎప్పుడైనా ప్రసంగం ఉన్నదానికే నిషేధం ఉంటుంది. స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును అంటాడు. హీ షుడ్ సే దట్ నెయ్యి అమ్మబడును అంటే చాలు కదా. స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును అంటే ఎక్కడో కంపెనీ అమ్మేవాడు ఒకడు ఉంటాడు, చాలా మంది ఉంటారు. ఇన్ కాంట్రాస్ట్ టు దట్ స్వచ్ఛమైన నేతి మిఠాయిలు అమ్మబడును. పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయి అంటే కిరసనాయిలు కంపు కొట్టే నేతితోటి మిఠాయిలు చేసి అమ్మేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. అండ్ కంపేర్డ్ విత్ దెమ్ దిస్ జెంట్మెన్ ఈస్ పెర్ఫెక్ట్. సో అలాగే శుద్ధ, దిస్ బ్రహ్మన్ ఆర్ దిస్ ఆత్మ ఈజ్ శుద్ధ, ప్యూర్. వాట్ డూ యూ మీన్ బై దట్? వాట్ ఈస్ ది పాసిబుల్ ఇంప్యూరిటీ? బ్రహ్మ యందు ఇంప్యూరిటీ ఏమిటి పాసిబుల్ అంటే, బ్రహ్మ జగత్కర్త, కర్తృత్వము, సంహారకత్వము అనేటువంటి లక్షణాలని మనం బ్రహ్మయందు ఆరోపిస్తున్నాం కదా. జగత్తుకి బ్రహ్మే కర్త, సంహారం చేసేది కూడా బ్రహ్మే. కాబట్టి ఈ కర్తృత్వము, సంహారకత్వము అనేటువంటి లక్షణములు బ్రహ్మయందు ఉన్నాయి. లోకంలో చాలా మంది దేవుణ్ణి తిడతారు. ఎందుకు చాలా మంది ప్రశ్నలు అడుగుతారు కూడా సత్సంగంలో. ఏమని?
దేవుడు ఎందుకు చేయాలి ఈ సృష్టి? వై హీ షుడ్ డూ దిస్ సృష్టి? ఈ లోకంలో ఒక ఆయన నన్ను అడిగారు, ఈ లోకంలో ఒసామా బిన్ లాడెన్ లాంటి దుష్టులు ఉన్నటువంటి ఈ అక్టోబర్ 11 అటాక్స్ అయిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నేను అంతకుముందు దాకా బాగానే ఉంది. సో అంతకుముందు దాకా అమెరికా వాళ్ళకి రెండే సమస్యలు దే నో ఓన్లీ 2 things. One is, if you cross the speed limit, the cop will ticket you. That is one problem. Second is, if you go to Manhattan, you won't get a parking space. That is the second problem. That's it. వాళ్ళ సంసారం ఈ రెండే, మూడోది ఎరగరు వాళ్ళు. ఈ అక్టోబర్ సెప్టెంబర్ 11 వచ్చి వాళ్ళని షేక్ చేసి పెట్టింది. ఈ 2 ప్రాబ్లమ్స్ కాకుండా మూడో ప్రాబ్లం కూడా ఉంది సమస్య ప్రపంచంలో. ఏమిటండి ఆ మూడో ప్రాబ్లం అంటే టెర్రరిజం. వాళ్ళకి ఇప్పుడు 3, అంతకుముందు 2. అంతే, దట్స్ ఆల్. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ 4th ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లమ్స్. ఇంతకుముందు 2 ఉండేవి. సో ఆ రకంగా వాళ్ళు ఏవో ప్రశ్న అడుగుతూ ఉండేవారు, ఏమని, వై భగవాన్ షుడ్ క్రియేట్ సచ్ పీపుల్ అంటే నేను చెప్పాను, వై భగవాన్ షుడ్ క్రియేట్ రామకృష్ణ పరమహంస, వివేకానంద మహాత్ముల్ని, వై భగవాన్ షుడ్ క్రియేట్. సో when Bhagavan creates that, Bhagavan creates this also. It's a equal, plus minus thing, it is manifestation. Okay, why he should create it all? He does not create. భగవద్గీతలో మీరు శ్లోకం వినే ఉంటారు, తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారమవ్యయం. ఈ జగత్తు యొక్క లేకపోతే ఈ సృష్టి యొక్క కర్తను నేనేని తెలుసుకో. అట్ ది సేమ్ టైం నేను కర్తను కూడా కాదు. సో కాబట్టి పరమేశ్వరుని యందు వాస్తవమైన కర్తృత్వము లేదు. కర్తృత్వం ఉన్నట్టుగా గోచరిస్తుంది. కాబట్టి కర్తృత్వం ఉన్నట్టుగా గోచరిస్తుంది కనుక ఈశ్వరుని యందు ఒక దోషాన్ని మనం ఆరోపించవచ్చు. వై హీ షుడ్ క్రియేట్ లై ఆల్ దిస్ అని ఒక దోషాన్ని ఆరోపించవచ్చు. సంహారకత్వం ఇంకా పెద్ద దోషం, ఇంకా దోషం కింద ఆరోపించవచ్చు. కొంతమంది రుద్రుడు శివుణ్ణి పూజించరు. ఎందుకో తెలుసిన, ఆయన సంహారకుడు రా బాబు, ఆయన్ని పూజించరు. సో దేవుడి యందు మరో దోషం. ఈ విధంగా జనులు విషయ పరిజ్ఞానం తక్కువ అయిన కారణంగా పరబ్రహ్మ యందు కర్తృత్వాది దోషములను ఆరోపిస్తూ ఉంటారు. అలాంటి దోషములేమీ పరబ్రహ్మకు లేవు, శుద్ధ. ఇంకా ఆత్మ దగ్గరికి రండి. ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వములను మానవుడు ఆరోపణ చేసుకుని జీవిస్తూ ఉంటాడు. అహం కర్త, అహం భోక్త. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ సంస్కార, వాసన అంటారు. సో చాలా డీప్ రూటెడ్ ఇంప్రెషన్ అన్నమాట. ప్రతి మనిషి మనస్సులో నేను భోక్తని కనుక నేను కర్తని. ఎంజాయర్. సో వీడు నిద్ర లేస్తూనే ఎంజాయర్ నిద్ర లేస్తాడు, భోక్త నిద్ర లేస్తాడు. సో రోడ్డు మీదకి అడుగు పెడుతున్నాడంటే భోక్త అడుగు పెడతాడు. మార్కెట్లోకి వెళ్ళేవో కొనుక్కొచ్చేదో, హీ హ్యాస్ టు ఎంజాయ్ ఎ ఫ్యూ థింగ్స్. దెన్ మార్కెట్లోకి వెళ్తున్నాడంటే ఎవరు వెళ్తారు మార్కెట్లోకి? భోక్త వెళ్తాడు. తర్వాత ఆ దేవాలయంలోకి వెళ్ళేప్పుడు ఎవడు వెళ్తాడు? భోక్త వెళ్తాడు. ఎందుకంటే వీడికి ఇంకా కొన్ని భోగాలు అవసరం, వాటిని ఈశ్వరుడు ఏమైనా సమకూర్చి పెడతాడేమోనని హీ హోప్స్. ఈశ్వరుడు మరి ఇంత పూజ చేసినందుకు ఆ మాత్రం సర్వీస్ కూడా చెబితే అలాగా. సో భోక్త. సో హీజ్ ఎ భోక్త ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అండ్ భోక్త అయి ఉండగా కర్తృత్వము తప్పనిసరి. భోక్త అయితే మరి కర్త కావద్దు. ఎందుకంటే కర్తాస భోక్త, ఎవడు కర్తయో వాడే భోక్త. కాబట్టి ఎంజాయర్షిప్ ఉంటే యూ హ్యావ్ టు హ్యావ్ వర్క్ ఫర్ ఇట్. దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ క్రియేషన్. సో ఫ్రీ లంచ్ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మామూలుగా అంటూ ఉంటారు, టుడే లంచ్ ఇస్ ఫ్రీ అంటారు. ఏమీ ఫ్రీ కాదు. ఊరికే అలాగా ఓ భ్రాంతిని కల్పిస్తారంతే. నథింగ్ ఈజ్ ఫ్రీ. ఇప్పుడు ఈ ఫ్రీ మార్కెట్లో దిస్ ఈజ్ వన్ థింగ్. హ్యూమన్ బీయింగ్ ఫాల్స్ ఫర్ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఫ్రీ అని అంటారు. ఫ్రీ అన్నది లేదు ఈ ప్రపంచంలో. ఆ సత్యాన్ని గుర్తించటానికి మనిషి నిరాకరిస్తాడంటే. మీరు 2 సబ్బులు కొంటే 3వ సబ్బు ఫ్రీ అని వాడు అంటాడు. అనగానే వీడు వెంటనే పడిపోతాడు దానికి.
ఎన్ని పాఠాలు చెప్పండి, ఏం చెప్పండి, దాని దారి దానిదే, దీని దారి దీనిదే. ఆ థర్డ్ రేట్ సబ్బు వెళ్ళి కొనుక్కు దక్కరాడం. ఎందుకంటే 2 కొంటే 3వది ఇస్తారన్నాడు కాబట్టి అది కొనుక్కు దక్కరాడం. వాడు 3 ధర తన ప్రాఫిట్ అన్నీ కూడా దాంట్లోనే 2 వేసుకున్నాడనే సంగతి మనం ఆలోచించని కూడా ఆలోచించాం. సో వీ ఫాల్ ఫర్ ఇట్, దట్స్ ఆల్. పీపుల్ రిఫ్యూజ్ టు లెర్న్ దట్ సింపుల్ లెసన్. ఎనీవే, సో ఆత్మయందు వాస్తవంగా కర్తృత్వ భోక్తృత్వములు ఉన్నవా? లేవు. శుద్ధ అంటే అర్థం అదే. అస్తమానం శుద్ధం శుద్ధం అంటూ ఉంటారు. ఇది శుద్ధం అంటే, శుద్ధం అంటే ఏదో మాలిన్యం అంటే ఇదే మాలిన్యం, ఇంతకంటే వేరే మాలిన్యం లేదు. సో శంకరులు ఎప్పుడు శుద్ధ అనే ఆత్మస్వరూపాన్ని వర్ణించిన వారి తాత్పర్యము ఇట్టిది. ప్రసన్న. తర్వాత ప్రసన్న. ప్రసన్న అండంలో అభిప్రాయం ఏంటంటే, ఓకే, ప్రసన్న ఆగంతుక ధర్మాధర్మాది కాలుష్య విరహీత్యర్థ టీకాకారుడు. సో ప్రసన్న అని ఎందుకు అనాల్సి వచ్చింది ఆత్మస్వరూపాన్ని? బ్రహ్మకి ఆత్మకి రెండింటి ఎందుకు కూడా మీరు వర్తిస్తూ ఉండొచ్చు, అన్వయించవచ్చు. ఎలాగంటే బ్రహ్మకి పుణ్యపాపములు లేవు. ఇప్పుడు యమధర్మరాజు గారు ఉన్నారు, అందరినీ సంహరించడమే ఆయన డ్యూటీ. ఆయనకి పుణ్యము లేదు, పాపము లేదు. ఒకడిని స్పేర్ చేసేటంటే పుణ్యము కాదు, ఇంకొకడిని సంహరిస్తే పాపము. పుణ్యపాపములు లేవు. ప్రసన్న పరబ్రహ్మయందు, ఆత్మయందు కూడా ఉంటాయి. ఆత్మయందు ధర్మాధర్మములు ఉండవు. ధర్మమునకు అధర్మముకు రెండింటికి కూడా అతీతమైనది ఆత్మతత్వము. ప్రసన్న స్వాత్మ ప్రతిష్టాలక్షణ. ఏమంటే ఆత్మ లేక బ్రహ్మ అంటే హౌ వుడ్ ఇట్ బి? దాని అది ఎలా ఉంటుందో చెప్పండి, దాని లక్షణం ఏమిటో చెప్పండి అంటే తన యొక్క స్వరూపమునందు ప్రతిష్ఠితుడై ఉండుటయే. ఇది చాలా అక్కడ పదం ఉంది, నేను తెలుగులో అనువాదం చేసేసాను, నేను ముందుకు వెళ్ళిపోవచ్చు కూడా. అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్లీ అండర్స్టూడ్. స్వాత్మ ప్రతిష్ఠ అని శంకరులు ఎన్నిసార్లు చెప్తారో ఆ మాట. తన స్వరూపమునందు, స్వ అంటే తన ఆత్మ స్వరూపమునందు ప్రతిష్ఠ, నిలిచి ఉండుట. హి సేస్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. యు నో వై? మీరు ఆలోచించండి. మనిషి హీ రిఫ్యూజెస్ టు స్టే విత్ హిమ్సెల్ఫ్. తనలో తాను ప్రసన్నంగా, శాంతంగా, ఆనందంగా ఉండటము మనిషికి చేత కాదు. ఒక్క 2 నిమిషాలు కూడా తనలో తాను ఉండలేడు. తన నుండి తాను పారిపోయే ప్రయత్నాన్ని నిరంతరంగా చేస్తూ ఉంటాడు. మీరు పరిశీలించాలి. అవే మేము అలా ఏం పారిపోవట్లేదనే ఓ మాట అనేసి ఊరుకోవడం కాదు, పరిశీలించాలి. వై సో? ఇప్పుడు మనిషి ఉన్నాడంటే he talks of so many achievements, he talks of ambitions, he talks of marriage, and then children, he talks of temples, and then rituals, he talks of all these things. తీర్థయాత్రలు మరొకటి. he talks of all these things. In every one of these activities, every one of them, ఒక మౌలికమైన ప్రవృత్తి, మానవుని యొక్క ప్రవృత్తి మీకు ఉన్నది. అదేమిటంటే వ్యక్తి తన నుండి తాను ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. వై షుడ్ హీ? సో హీ గోస్ టు యూనివర్సిటీ బికాస్, అంటే నేను అనేది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చదువుకోకూడదన్న నా అభిప్రాయం కాదు. ఇక్కడ కుర్రాళ్ళు ఎవరు లేరు కనుక ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. మీరందరూ చాలా మెచ్యూర్ పీపుల్ కనుక. సో హీ గోస్ టు యూనివర్సిటీ. వై? బికాస్ హీ హ్యాస్ టు అచీవ్ సంథింగ్. వై షుడ్ హీ అచీవ్ సంథింగ్? యు టెల్ మీ, వై షుడ్ హీ అచీవ్ సంథింగ్? వై? మౌలికమైన కారణం ఏమిటి? అది పట్టుకోవాలి. ఏదో తల్లిదండ్రులు చెప్పారు, సొసైటీ పుట్స్ ఏ ప్రెషర్ అపాన్ హిమ్, దట్స్ ఓకే. ఆల్ దట్ దే ఆర్ సూపర్ఫిషియల్ రీజన్స్. ఎసెన్షియల్లీ వై షుడ్ హీ అచీవ్ సంథింగ్? బికాస్ హీ ఫైండ్స్ ఎంప్టీనెస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
తనలో తాను పూర్ణంగా ఉన్నవాడు హీ డస్ నాట్ రన్ టు అచీవ్ సంథింగ్. ఇప్పుడు రిక్షా పుల్లర్ ఉన్నాడు అనుకోండి, నేను ఈ రోజుకి 100 రూపాయలు సంపాదిస్తే నేను ఖుష్ అని అనుకుంటాడు. అనుకుని సాయంకాలం దాకానో మధ్యాహ్నం దాకానో వర్క్ చేస్తాడు. 100 జేబులో పడగానే ఆ రిక్షా మూల పారేసి వెళ్ళి మూల కూర్చుంటాడు, హైగా విశ్రాంతి తీసుకుంటాడు. వెరస్ ఎ మిలియనైర్ హీ వర్క్స్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ టు మేక్ 1 more million. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్? సో అచీవ్మెంట్కి అర్థం ఏంటంటే మనిషి తన నుండి తాను పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. సో యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, హ్యూమన్ బీయింగ్ మ్యారీస్ బికాస్ హీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. హీ ఈజ్ నాట్ కంప్లీట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. హీ థింక్స్ ఇంకొక వ్యక్తి తన జీవితంలో పార్ట్నర్గా వచ్చినట్లయితే కంప్లీట్ అవుతుందని అనుకుంటాడు. పూజ్య స్వామీజీ తరచుగా అంటూ ఉంటారు, వీడు ఇన్కంప్లీటే, ఆమె ఇన్కంప్లీటే, 2 incomplete persons టుగెదర్ విల్ నాట్ మేక్ ఏ కంప్లీట్ థింగ్ అని అంటూ ఉంటారు. సో హీ రిమైన్స్ ఇన్కంప్లీట్, షీ రిమైన్స్ ఇన్కంప్లీట్, అండ్ సో ది సెర్చ్ ఫర్దర్ కంటిన్యూస్. ఇట్ కంటిన్యూస్ ఫర్దర్. వివాహానికి ముందు నాకు భర్త లభించేస్తే నేను పూర్ణమైపోతానని ఆమె అనుకుంటుంది, వీడు అలాగే అనుకుంటాడు. వివాహం అవుతుంది, హనీమూన్ అయిపోతుంది. వై హనీమూన్? వై యూ నీడ్ ఏ హనీమూన్? బికాస్ 2 incomplete ఈజ్ నాట్ ఎట్ కంప్లీట్. దట్స్ వై యూ నీడ్ ఏ హనీమూన్. లేకపోతే ఇంకా హనీమూన్ ఎందుకండి? సో దెన్ చిల్డ్రన్. వై యూ వాంట్ చిల్డ్రన్? బికాస్ incomplete plus incomplete did not make a complete thing. So plus children, it may become complete. So I tell you, human being ఎప్పుడు కూడా తన నుండి తాను దూరంగా పారిపోయే ప్రయత్నం చేయాలి. He marries, he loves his wife, he hates his wife, he loves his children, he hates his children. So all love and hate and everything, every effort, every sentiment, every emotion is an effort to run away from his own source. కాబట్టి మౌలికంగా మీరు ఆలోచించినట్లయితే వై షుడ్ యూ అచీవ్ ఎనీథింగ్? నేను ఈ ప్రశ్న నేను కొన్ని 100 సార్లు వేసుకుంటా. I all the time put this question to myself. I start a book. Then I ask myself, why should I write a book? What for? No, if I write a book, I will be recognized. Why I need a recognition? Why do I need a recognition? What for? Then I get an answer for myself. I need not write a book. I don't need recognition. I need not exert myself. I need not do any of these things. I am complete as I am. Then I will go and write a book. Finally, I may end up writing a book. That is different. But writing a book, is it an escape mechanism? So, ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా మనిషి ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిమ్సెల్ఫ్. వై? బికాస్ మనిషికి తనలో తనకి పూర్ణత్వం కానరాదు. ఎంప్టీనెస్ కనపడుతుంది, అల్పత్వము, అపూర్ణత్వము కనపడుతుంది. సో ఈ అపూర్ణత్వం నుండి ఏదైనా పూర్ణమవుతుందేమో, ఈ బాహ్యము నుండి ఉండే పదార్థములు లభిస్తే పూర్ణమవుతుందేమో అని అనుకుంటాడు. ఐ టెల్ యూ, యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. యాజ్ లాంగ్ యాజ్ మీరు మీ హృదయంలో భాషించే ఆ అపూర్ణత్వం నుంచి, ఆ వెలితి అంటారు, ఎంప్టీనెస్ అంటే వెలితి అంటారు తెలుగులో, ఆ వెలితి నుండి మీరు పారిపోయే ప్రయత్నం చేస్తున్నంతసేపు ఆ వెలితి అలాగే ఉంటుంది. ఈ జన్మైనా అలాగే ఉంటుంది, గడచిన కోట్లాది జన్మల్లో అలాగే ఉంది, మళ్లీ జన్మలో కూడా అలాగే ఉంటుంది. ఆ వెలితిని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్నంతసేపు ఆ వెలితి అలాగే ఉంటుంది. మరి ఎలాగండి ఈ వెలితిని పరిష్కరించడం ఎలాగండి అంటే, యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్. వెలితి వాస్తవంగా ఉన్నదా, ఇలా రండి ఇక్కడ ఖాళీగా అనే విషయాన్ని నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి. స్టే విత్ యువర్ సెల్ఫ్. క్వశ్చన్ దట్ ఎంప్టీనెస్. యూ ఎగ్జామిన్ దట్ ఎంప్టీనెస్. visualize or witness that emptiness. Then a slow transformation will take place. A slow transformation sumandi, మీరు కంగారుగా 1 day లోనో 1 week లోనో ట్రాన్స్ఫర్మేషన్ రాదు.
చాలా స్లోగా వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్. యూ హ్యావ్ టు పెర్సిస్ట్ విత్ ఇట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటంటే మీరు ఎంప్టీనెస్ అని ఏదనుకున్నారో అది పూర్ణము. పూర్ణము అంటే ఇలాగే గుండ్రంగా ఏదో ఉంటుందని కాదు, అది ఎంటీ కాదు అని అభిప్రాయం. పూర్ణం బూర్లను ఉంటాయి, ఇలా ఉంటుంది, అలాగేదో ఉంటుందని కాదు, ఎంటీనెస్ లేదు అని అభిప్రాయం. నాలో నాకు ఏ వెలితి లేదు అనే సత్యాన్ని మీరు దర్శిస్తారు. అప్పుడు యు నీడ్ నాట్ రన్ ఇన్ టు ది వరల్డ్, యు నీడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్, యు నీడ్ నాట్ డూ ఎనీథింగ్, బట్ యు మే ఎండ్ అప్ డూయింగ్ ఎ ఫ్యూ థింగ్స్ ఆల్ రైట్ out as a privilege, not as an escape. You need not do anything. You know why? Because you are complete within yourself. So ఈవెన్ ప్రపంచమంతా కూడా ఇంకో దారిని వెళ్ళినా నాకే సంబంధము లేదు, నేను నాలో నేను ఇలాగా పూర్ణుడనై కూర్చుని ఉంటాను. దీని పేరే స్వాత్మ ప్రతిష్టా లక్షణ. వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. సో లోకంలో ఇలా ఎవళ్ళు చెప్పరు. స్వాత్మ ప్రతిష్టా లక్షణ అని చెప్పితే శంకరులే చెప్పాలి. మిగతా వాళ్ళు ఏమని చెప్తారంటే, నీకు ఇగో ఈ ఉంగరం పెట్టుకుంటే నువ్వు పూర్ణుడు అవుతావు, ఈ మాల వేసుకుంటే పూర్ణుడు అవుతావు. నేను మాల వేసుకోవడం తప్పు కాదు, ఉంగరం వేసుకోవడం తప్పు కాదు. బట్ దేహానికి అలంకారాలు మెరుగులు దిద్ది తాను పూర్ణుడిని అవుతానని అనుకున్నవాడు ఏం పెద్ద వివేకవంతుడని ఎలా అంటాం వాళ్ళని? ఇట్స్ నాట్ వివేక. కాబట్టి లక్షణ మోక్షము అంటే ఆ విధంగా ఉంటుంది. అంచేతనే జీవన్ముక్తి అనేది సంభవము. ఇట్ ఈస్ పాసిబుల్. పరమానంద. సో ఆనందము, పరమానందము అంటే అభిప్రాయం ఏంటంటే ఆనందము పరమానందము అంటే సుఖము పరమసుఖము. సో శ్రీకృష్ణుడు కూడా ఈ సుఖాన్ని గురించి చాలా బాగా చెప్తాడు. నాకు ఆ శ్లోకాలు గుర్తులేవు, ఆత్మ సంయమ యోగము అని. సో 6వ అధ్యాయంలో చెప్తాడు. సో ఏ సుఖము బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అంటాడు. ఆ సుఖం బుద్ధి ఎందే దర్శింపబడుతుంది, కానీ ఇంద్రియములతోటి దానికి సంబంధం లేదు. అంటే లడ్డూ తిన్నప్పుడు సుఖం కాదు, అది ఏదో ఏదో గొప్ప విషయాలను చూసినప్పటి సుఖం కాదు, గొప్ప మ్యూజిక్ను విన్నప్పుడు సుఖం కాదు, అలాగంటే సుఖమేం కాదు. బుద్ధిగ్రాహ్యమతీంద్రియం, బుద్ధి ఎందే దర్శిస్తారు మీరు దాన్ని, కానీ ఇంద్రియములతోటి సంబంధం లేని సుఖము. సో బాహ్యము నుండి లోపలికి ఇంపోర్ట్ అయ్యే సుఖం కాదు అది. లోపల ఆ సుఖం ఉంటుంది, ఆ ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే బాహ్యం నుంచి లోపలికి ఇంపోర్ట్ అవ్వాలనుకోండి, వాడు ఎప్పుడూ హీఈస్ ఎ సీకర్ ఆల్ ది టైం. లోపల హృదయంలో పరమానంద పూర్ణంగా ఉన్నాడనుకోండి, లోపల సుఖము లోపల ఆనందము ఉందనుకోండి, అప్పుడు వాడు చూపు చూస్తే ఆ చూపులో ఆనందం ఉంటుంది, మాట్లాడితే మాటలో ఆనందం ఉంటుంది, ఆలోచనలో ఆనందం ప్రకటమవుతుంది, చేష్టలో కూడా ప్రకటమవుతుంది. మధురాధిపతే అఖిలం మధురం. మధురాధిపతి అంటే శ్రీకృష్ణుడు. ఆయన హృదయంలో పూర్ణుడు. బయట పూర్ణంగా ఉండాల్సిందేం లేదు. జైల్లో పుట్టాడు, గొల్లవాళ్ళ ఇంట్లో పెరిగాడు, ఆవులను కాచుకుంటూ బతికాడు. సో కంసుడు ఇతన్ని చంపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్నింట్లో నుంచి మృత్యు కోరల్లోంచి బయటపడ్డాడు. తర్వాత ఏనాడు సింహాసనం మీద కూర్చోలేదు. ఇదో ఈయన అనుగ్రహం చేత 10 మంది సింహాసనాలు ఎక్కారు, కానీ ఆయన కామరాజు నాడార్లాగా ఎప్పుడూ సింహాసనం మీద తాను కూర్చోలేదు. సో ఈ విధంగా he remained a loner in spite of having so many people around him. He remained a loner. He was always smiling. There was every occasion to cry. జరాసంధుడు 18 సార్లు తరిమేస్తాడు ఆయన కట్టుకున్న ఇంట్లోంచి. ఆయన 18 సార్లు తరిమేస్తాడు. ఆయన కట్టుకున్న మకాంలోంచి ఆయన్ని తరిమేస్తాడు. అలా పారిపోతూ ఉండేవాడు. అది జరాసంధుడు తరగతిలో అలా పారిపోతూ ఉంటాడు. జరాసంధుడికి 6 మాసాలకో సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చేది. శ్రీకృష్ణుడు పట్టుపడదాం, క్రితంసారి తప్పించిపోయాడు, ఈసారి దొరక్కపోతాడా అని మళ్ళీ వెళ్ళేవాడు. వీడు వెళ్ళగానే ఆయన పారిపోయాడు. అలా 18 times పారిపోయాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. ఓ పక్క నుంచి పారిపోతూ ఉండేవాడు, మరో పక్క నుంచి నవ్వుతూ ఉండేవాడు. ఎందుకంటే హృదయంలో పూర్ణం. మధురాధిపతే అఖిలం మధురం. స్వాత్మ ప్రతిష్టా లక్షణ పరమానంద అద్వయ. దెర్ ఇస్ నో సెకండ్ థింగ్. సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మయే. ఆ బ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నది. సో దెర్ ఈజ్ నో సెకండ్. ఏ విధంగా సెకండ్ లేదు. ఇది ఈ కథ మామూలే, మళ్ళీ వస్తుంది. సో ఇది మోక్షము, అది సంసారము. మోక్షానికి సంసారానికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
అంటే అలాగా మరి నేను వాడిన పదాలు అవి శాస్త్రీయమైన పదాలే. నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అని అవి తెలుగు సాహిత్యంలో అలా వాడతారు. సో సంసార కాకోలూక నిషేవాయం సంసారో జ్ఞాత్మవేదినో అని ఒక శ్లోకం ఒకటి ఉంది పంచదశీకారుడిది. కాక ఉలూక నిష, సంసారము ఈ జగత్తు అజ్ఞానికి ఆత్మజ్ఞానికి ఎలా ఉంటుందంటే, కాకికి గుడ్లగూబకి రాత్రి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకికి రాత్రి అంతా చీకటే, గుడ్లగూబకి రాత్రి అంతా ప్రకాశమే. అలాగే ఏ అంశంలో అజ్ఞాని పూర్తిగా చీకట్లో ఉంటాడో అదే అంశంలో ఆత్మజ్ఞానము అనే అంశంలో, ఆత్మస్వరూపము అనే అంశంలో, అజ్ఞాని ఆత్మస్వరూపం విషయంలో పూర్తి అంధుడై ఉంటాడు. తాను వెలితి గలవాడు, అపూర్ణుడు అనే అనేక తప్పుడు అభిప్రాయాలని తన గురించి తాను నిర్ణయం చేసుకుని నిష్కర్ష చేసుకుని ప్రపంచం చుట్టూ ఒక బిచ్చగాడి వలె తిరుగుతూ ఉంటాడు ఆనందం కోసం. ది బెగ్గర్ ఆఫ్ హ్యాపీనెస్ ఎట్ ది డోర్ ఆఫ్ ఫ్లెష్. సో వెరాజ్ ఆత్మవేది పూర్ణంగా ఉంటాడు, ఆత్మ పూర్ణము అనే సత్యాన్ని దర్శించి ఉంటాడు. సో ఇంతటి భేదం ఉన్నది సంసారానికి మోక్షానికి. కాకికి గుడ్లగూబకి ఉన్నంత భేదం ఉన్నది. కాకి ఎప్పుడు చూడగలదో గుడ్లగూబ అప్పుడు గుడ్డిదైపోతుంది. కాకి గుడ్డిదైపోతే గుడ్లగూబ చూస్తుంది. శ్రీకృష్ణుడు ఈ మాట చెప్పాడు, యస్యాం జాగ్రత్త భూతాని తస్యాం జాగ్రత్త సంయమి యా నిశా సర్వభూతానాం. సో ఎట్సెట్రా. సో ఇంత భేదము సంసారానికి మోక్షానికి కలదు వివేకం. సో ముందు సంసారం చెప్పి తర్వాత మోక్షాన్ని చెప్తారు, ముందు మోక్షం చెప్పి తర్వాత సంసారం చెప్పరు. ఎందుకంటే సంసారాన్ని లేక అపరావిద్యని చెప్పి దానిని నిరాకరించి త్రోసిపుచ్చి ఆ తర్వాత మోక్షం మీద దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది కనుక ఆయన అంటారు, పూర్వం తావత్ అపర విద్యాయాః విషయ ప్రదర్శనార్థం ఆరంభః. సో సంసారము మోక్షము రెండు ఉంటే ముందు మోక్షం గురించా లేక ముందు సంసారం గురించా అంటే, పూర్వం తావత్ ముందుగా అపర విద్యాయాః విషయ ప్రదర్శనార్థం, అపర విద్య యొక్క విషయము, విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్, అపర విద్యలో చర్చింపబడే అంశానికి విషయము అనంత. సో అదే సంసారం. కాబట్టి అపర విద్యలో విషయమవుతూ ఉండేటువంటి సంసారాన్ని నిరూపించటం కోసం ఈ ఖండ ఆరంభించుచున్నది. ఎందుకంటే ముందు సంసారం ఎందుకు, మాకు ముందు ఆ పరమ సత్యాన్ని ఎందుకు చెప్పకూడదు అంటే దానికి వైరాగ్యం కొంత అవసరం. సంసారమునందు వైరాగ్యం ఉంటే కానీ ఆ పరమార్థ సత్యము గోచరించదు. మరి వైరాగ్యం ఎలా పుడుతుంది అంటే, వైరాగ్యం పుట్టడానికి పెద్ద ప్రయత్నం ఏం చేయనక్కర్లేదు. సంసారాన్ని యథాతథంగా చూడగలిగితే చాలు వైరాగ్యం పుడుతుంది. సంసారాన్ని చూడడమే చేతనవ్వాలంతే. ఓ తండ్రి కొడుకును పిలిచి, నాయనా కాఫీ హోటల్కి వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి కాఫీ హోటల్కి వెళ్ళు. క్లబ్ అండ్ క్యాబరేకి వెళ్ళొద్దని నీకు చెప్పను, కానీ సాయంకాలం 8 గంటలకు కాకుండా తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళు అని ఇలాంటిది ఇంకోటి ఏదో చెప్పాడు. సరే వీడు వెళ్ళాడు, కాఫీ హోటల్ వెనక డోర్ నుంచి వెళ్ళాడు. వెళ్తే ఇంకా జీవితంలో ఎప్పుడు ఈ కాఫీ హోటల్ తినకూడదని నిర్ణయానికి వచ్చేసి, ఎందుకంటే వెనక డోర్ నుంచి వెళ్తే ముందే వస్తుంది, ఆ కిచెన్ నుంచి బయట పారేసి సామాన్ అంతా వస్తుంది, తర్వాత కిచెను, ఆ తర్వాత సర్వ్ చేసే హాలు వస్తుంది, ఆ వరుసలో వస్తాయి. అబ్బో నా వల్ల కాదు. అదే ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళండి, కాఫీ హోటల్ ఫ్రంట్ డోర్ ఎలా ఉంటుంది, వాడు సర్వ్ చేసి వాడిని చూస్తే మనకి మహానందం వచ్చేస్తుంది. అమ్మ బాబా వీడు ఇలా ఉన్నాడేంటి, వీడు మనకు సర్వ్ చేస్తాడా అనిపిస్తుంది. మనం వాళ్ళు చూస్తే సిగ్గేసిట్లవుతూ వాళ్ళ డ్రెస్ ఇది చూస్తే వీడు మనకి సర్వ్ చేస్తాడు అనిపిస్తుంది. వాడేమో ఎంతో మర్యాదగా వచ్చి అయ్యే సాబ్ అని తీసుకెళ్లి కూర్చోబెడతాడు. సో క్యాబరే ఆల్సో సేమ్. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్తే తెలుస్తుంది ఆ క్యాబరే స్వరూపం ఏంటో. క్యాబరే ఆర్ సమ్ సచ్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ సంసారాన్ని చూసి దృష్టికోణంలో చూస్తే వైరాగ్యం అక్కడే పుడుతుంది. దాన్ని మసిపూసి మారేడుగా చేసి చూస్తుంటే అబో చాలా దివ్యంగా కనపడుతుంది, కానీ దాన్ని చూసి దృష్టికోణంలో చూడాలంటే అంతే. అంతకంటే వైరాగ్యం కోసం మీరు ప్రత్యేక ప్రయత్నం ఏం చేయనక్కర్లేదు.
ఇంచేత శాస్త్రం చూపిస్తుంది మీకు. ఏం చూపిస్తుంది ఇక్కడ అధర్మ సంబంధించిన విషయాలు ఏం చూపించదు, వైదిక కర్మకాండని చూపిస్తుంది. చూపించి ఒక వెర్రివాడ దీని నుంచి నీవు వైరాగ్యాన్ని పొందమని సూచన చేస్తూ ఉంటుంది. అదే అంటారు శంకరులు, తద్దర్శనేహి తన్నిర్వేదోపపత్తే. తత్ అంటే సంసారాన్ని చూస్తే చాలండి, దాని యందు వైరాగ్యము పుడుతుంది. తద్దర్శనే తన్నిర్వేద ఉపపత్తే. దర్శనం అంటే చూడడం, కరెక్ట్గా చూడాలి. కరెక్ట్గా చూస్తే దాని యందు నిర్వేదం పుడుతుంది. నిర్వేదం అంటే వైరాగ్యం పుడుతుంది. నేను ఒకప్పుడు కోక్ తాగుతూ ఉండేవాడిని. కోక్ తాగుతూ ఉంటే ఓ సైంటిస్ట్ చెప్పాడు నాతోటి, స్వామీజీ ఐ అప్రిషియేట్ యూ లైక్ కోక్ అండ్ యూ టేక్ ఇట్. దానికి ఓ సైకాలజీ ఒకటి ఏడిసింది, ఈ కోక్ తాగడం సైకాలజీ. ఉడికే అన్నాను కాబట్టి చెప్తున్నాను. చిన్నప్పుడు 5 పైసలకి సోడా దొరికేది, ₹1 గోల్డ్ స్పాట్ దొరికేది. దట్ వాజ్ నెహ్రూవియన్ సోషలిజం డేస్ అవి. సో 5 పైసలకి సోడా, ₹1 గోల్డ్ స్పాట్. సోడాలు ఎదురుకుండా ఉంటాయి, గోను సంచి గుడ్డ కప్పి. గోల్డ్ స్పాట్లు లోపల ఎక్కడో ఉంటాయి. ఇది వ్యవస్థ సోడా పాల్ షాపులో. ఎప్పుడూ 5 పైసలు ఇచ్చే సోడా కొనుక్కు తాగేమే కానీ గోల్డ్ స్పాట్ కొనుక్కు తాగే పరిస్థితి ఎప్పుడూ లేదు. ₹1 ఎప్పుడైనా చూస్తే కదా కంటితోటి. ఆల్వేస్ వీఆర్ షార్ట్ బై ₹0.5. సో వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ పర్చేసింగ్ గోల్డ్ స్పాట్? సో ఈ సంస్కారం మనస్సులో ఉండిపోయి బహుశా అందుకోసం నేను కోక్ తాగానేమో అని నా ఆత్మవిమర్శ ఇది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, I was taking coke. Then people were offering coke also. When they were offering, why not? So have it. ఓ సైంటిస్ట్ ఒక ఆయన చెప్పాడు, కోక్ it is bad for bones. And he gives the reason also, carbon dioxide. బోన్స్ అంటే కాల్షియం. సో మీరు కాల్షియం తక్కువగా ఉంటే మీకు టాబ్లెట్లు ఇస్తారు. ఏమిటనుకుంటున్నారా టాబ్లెట్స్? కాల్షియం కార్బోనేట్. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ప్యూర్ అండ్ సింపుల్ కాల్షియం కార్బోనేట్. అవే టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ అంటాడు. దానికి ఇంకేవో యాడ్ చేస్తాడండి. బేసిక్ ఈజ్ కాల్షియం కార్బోనేట్. ఏమండి, కాల్షియం కార్బోనేట్ వేసుకుంటే కాల్షియం మనకి బలపడుతుంది. మీరు సోడా తాగితే అప్పటికే ఉన్న కాల్షియం కార్బోనేట్గా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ కదా, కాల్షియంతో రియాక్ట్ అవుతుంది. సో బ్లడ్లో మీరు తాగినంతా బ్లడ్లోకి వెళ్ళిపోదు, కొంత కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ప్రవేశిస్తుంది. అండ్ ఇట్ కమ్స్ టు కాంటాక్ట్ విత్ బోన్. అండ్ సో స్లోలీ బోన్ సూపర్ఫిషియల్ స్ట్రక్చర్ స్లోలీ ఇట్ గెట్స్ అటాక్. అండ్ సో యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్. సో డోంట్ డ్రింక్ ఇట్ అని చెప్పాడు. అంటే నేను అడిగాను, మరి హౌ కోకోకోలా ఎక్సెట్రా దే ఆర్ అలౌడ్, హౌ దే ఆర్ అలౌడ్ ఇన్ అన్ అడ్వాన్స్డ్ సొసైటీ అంటే, ది సొసైటీ ఈజ్ రన్ బై ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్స్. సొసైటీ ఈజ్ నాట్ రన్ బై హెల్త్ స్పెషలిస్ట్, ఇట్ ఈజ్ రన్ బై ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్స్. మల్టీనేషనల్ కంపెనీస్ రన్ చేస్తాయి గవర్నమెంట్. హెల్త్ స్పెషలిస్టులను ఎన్విరాన్మెంటలిస్టులు రన్ చేయరు గవర్నమెంట్. వీళ్ళు ఊరికే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారంతే. సో then it has a few other ingredients which the body doesn't need. You may have it occasionally but not regularly. I stopped it. ఎందుకు స్టాప్ చేశానంటే వివేకం ఉంటే, దాంట్లో ఉండే దోషాన్ని మీరు చూడగలిగితే యు స్టాప్. ఎందుకు ఇలాంటి పిచ్చి దృష్టాంతం ఎందుకు చెప్పాడంటే మీరు అనుకోద్దు. దోష దర్శనం చేయటం చాలా ముఖ్యం. దోష దర్శనాన్ని పతంజలి మహర్షి తర్వాత శ్రీకృష్ణుడు కూడా బోధించారు. పతంజలి మహర్షి దోషదర్శనాన్ని చాలా గట్టిగా బోధించాడు ఆయన. శ్రీకృష్ణుడు కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అని, దోషదర్శనం, యు రికగ్నైజ్ ద ఫ్యాలసీ ఇన్ ఇట్. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ విక్టరీ. సో కాబట్టి తద్దర్శనే తన్నిర్వేద ఉపపత్తే. ఆ సంసారంలో ఉండే దోషాన్ని మనం దర్శించగలిగితే, చూడగలిగితే, గుర్తించగలిగితే ఆ సంసారం మీద వైరాగ్యం కలగటం ఇది పెద్ద విషయమేం కాదు. చాలా తేలిగ్గా వైరాగ్యం కలుగుతుంది అని దాని గురించి, అందుకోసం సంసార నిరూపణం చేస్తున్నాం ఇక్కడ. దట్ ఈస్ ది ఐడియా. దాని మీద ఆయన అంటారు తథాచ వక్ష్యతి
పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ ఇత్యాదినా. ఇదే విషయాన్ని అంటే సంసారాన్ని మీరు బాగా పరిశీలిస్తే మీకు ఆటోమేటిక్ గా వైరాగ్యం కలుగుతుంది అనే విషయాన్ని మనకి రాబోయే ఒక మంత్రంలో ఇక్కడే మనకి తెలియబోతోంది, ఈ ఖండలోనే. ఆ మంత్రం ఏంటంటే పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన. కర్మచితాన్ లోకాన్ పరీక్ష్య, అక్కడ వివరంగా చెప్తాను, ఇక్కడ ఊరికే వాక్యం వచ్చింది కనుక స్థూలంగా చెప్పేస్తున్నాను. కర్మచేత సంపాదింపబడిన ఫలములను మీరు పరీక్ష చెయ్యండి. లోకము అంటే ఫలం. కర్మచితాన్, కర్మచేత సంపాదిస్తారుగా ఫలాలని, ఆ ఫలాలను ఒకసారి మీరు పరీక్ష చెయ్యండి. ఈక్ష పరీక్ష, ఈక్ష అంటే చూడడం, పరీక్ష అంటే లోతుగా చూడడం, పరిశీలించడం, పరిశీలన చేయాలి. పైపైన చూస్తే ఎలాగండి, వీ ఓన్లీ నో హౌ టు గేజ్, వీ డు నాట్ నో హౌ టు సీ డీప్లీ. లేకపోతే స్టేరింగ్ అంటారు చూడండి, అలా ఉరికే చూడడం పక్కకి తప్పుకోవడం అంతే. పరీక్ష చేయాలి. పరీక్ష చేస్తే మీకు అసలు సంగతి బయటపడుతుంది. సో కర్మచితాన్ లోకాన్ పరీక్ష, నీవు కర్మచేత సంపాదించిన ఫలాన్ని పరీక్ష చేయి. అది ఎంతవరకు నిలిచింది, దానివల్ల నీకు కలిగిన లాభం ఎంత, నష్టం ఎంత, నువ్వు పరీక్ష చేయి. పరీక్ష చేస్తే దాని సంగతి బయటపడుతుంది. ఏమిటంటే కర్మచేత సంపాదింపబడిన ఏ ఫలమైనా తప్పనిసరిగా చేయజారిపోయేదే, నిలిచేది కాదు. మనిషి చాలా కష్టపడి ఏదో సాధిద్దామని ఏవో సంపాదిస్తాడు. ఎంతసేపు నిలబడతాయి అంటే ఫిజికల్ గా చేయజారిపోనక్కర్లేదు. అది ఉండగానే దానివల్ల కలిగేటువంటి ఆ ఆనందానుభూతి దూరం అయిపోతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి, దానివల్ల ఇంకా ఆనందానుభూతి కలగదు. సో ఫిజికల్ గా ఉండనే ఉంటుంది అది. బట్ నాకు ఒక అతను తెలుసు, హీ పర్చేస్డ్ ఏ వాటర్ బెడ్. దిస్ వాటర్ బెడ్ అలాంటిది ఒకటి ఉంటుందని కూడా నేను అప్పుడే మొట్టమొదటిసారి తెలుసుకున్నా. వాటర్ బెడ్, వాటర్ బెడ్ అంటే ఉంటే బెలూన్ లాంటి దాంట్లో నీళ్లు పోసి పెడతారు. బట్ దట్ ఈస్ వెరీ సోఫిస్టికేటెడ్ అండ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ కాస్ట్లీ వాటర్ బెడ్. అండ్ దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసునా, ఇట్ వాజ్ సో కంఫర్టబుల్. ఐ వాజ్ ఎంజాయింగ్ మై బెడ్ సో వెల్. అయిపోయింది. ఆఫ్టర్ 1 month he went to a doctor because of insomnia. 1 month 2 months నిద్ర పట్టడం లేదండి. ఏమిటయా వాటర్ బెడ్ కొనుక్కుంటే నిద్ర పట్టకపోవడం ఏంటి? నేల మీద పడుకుని నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. వాటర్ బెడ్ ఉన్నవాడు 10 రెట్లు సుఖంగా నిద్రపోవాలి? నో. బికాజ్ ఈ వాటర్ బెడ్ లో ఉండేటువంటి ఆ ఆనందానుభూతి ఏదైతే గలదో అది 4 days 5 days ఎప్పటికి పోయిందంటే. లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ అని ఎక్స్పోనెన్షియల్ గా పడిపోతుంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని ఉంటాయి. మీకు మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలాగే ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఒక్క పిసర్ జరిగేప్పటికి దాని వాల్యూ స్టీప్ గా పడిపోతుంది. సో మొదటి రోజు మహానందాన్ని అనుభవిస్తాడు. రెండో రోజు ఆల్రెడీ హీఈస్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్. థర్డ్ డే హీ డజంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్. అయిపోయింది అక్కడికి. సో కర్మచితాన్ లోకాన్ పరీక్ష, కర్మచేత సంపాదింపబడిన ఫలం ఏదైనా కూడా ఇలా చేజారిపోతూ ఉంటుంది. అంటే కర్మ చేయొద్దని, ఫలాన్ని తెచ్చుకోవద్దని కాదు అభిప్రాయం. ప్లీజ్ నోట్ దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్. మానవ జీవితానికి పరమార్థం అది కాదు అని తెలుసుకుంటే చాలు. అదే అందుకోసమే పరీక్ష. పరీక్ష లోకాన్ కర్మచితాన్. కాబట్టి కర్మఫలములను పరీక్ష చేస్తే నిర్వేదము లభిస్తుంది సుమా. అందుకోసమే ఈ ఖండ ఆ సంసారాన్ని నిరూపించడానికి పూనుకుంటున్నది అని. ఇదంతా అవతారికే. ఎంత అవతారికో చూడండి. ఇంకా అంటారా, నహి అప్రదర్శితే పరీక్ష ఉపపద్యతే ఇది తత్ప్రదర్శయన్నాహ. అంతవరకు అవతారిక. పరీక్ష చేయాలంటే ప్రదర్శించకుండా పరీక్ష ఏం చేస్తారు? అప్రదర్శితే పరీక్ష నా ఉపపద్యతే.
చూపించాలి కదా, సంసారం ఎలా ఉంటుందో చూపిస్తే మీరు పరీక్ష చేయగలుగుతారు. అప్రదర్శితే పరీక్ష నా ఉపపద్యతే. కర్మకాండ ఏమిటో పూర్తిగా చూపించాలి. బాగా చూపిస్తారు కర్మకాండ. వైదిక కర్మకాండం చూపిస్తారు. పూర్తిగా కర్మకాండం చూపిస్తే అప్పుడు పరీక్ష ఉపపద్యతే, పరీక్ష అనేది చక్కగా కుదురుతుంది. అందుకోసమని తత్ ప్రదర్శయన్నాహ, వేదం చూడండి, తాను బోధించిన కర్మకాండని మన ముందు చూడండి దీన్ని అని చెప్తాడు. ఎందుకంటే కర్మకాండ ఇది కొంచెం ఇనీషియల్ లెవెల్లో వాళ్ళకి, మీరు ఉన్నతమైన స్థాయికి చెందినవారు, యు నో వాట్ ఇట్ ఈస్, దాని స్వరూపం ఏమిటో తెలుసుకుని ఆ తర్వాత కర్మలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. దాని సంగతి ఏమిటో తెలిసి ఉండాలి. సో సంగతి ఏమిటో తెలిసి యూ కెన్ ఫేస్ ఇట్. సో అలాగనమాట. ఎనీవే మంత్ర వ్యాఖ్యానంలోకి వచ్చాం. తదేతత్ సత్యం అవితథం. తత్ ఏతత్ అంటే ఆ ఈ కర్మఫలము సత్యం, అవితథం, మొక్కబోయేది కాదు. మొక్కబోవుట అంటే వ్యర్థమవుట, వ్యర్థమయ్యేది కాదు. అంటే మీరు కర్మ చేసుకుంటే మీకు తప్పకుండా ఫలము లభించియే తీరును అని ఇప్పుడు ప్రదర్శనం నడుస్తోంది. ముందు ప్రదర్శనంలో ముందు కొంచెం మంచిగా చూపిస్తారు, తర్వాత దాని అసలు సంగతి బయటపడు. సర్కస్ ప్రదర్శనం అనేది అంటారు చూడండి, అలాగే ముందు కొంచెం గంభీరమైన ఐటమ్స్ చూపించి ఆకట్టుకుని ఆ తర్వాత ఫెల్లర్స్ అన్ని తర్వాత వస్తాయి. సో ఆ విధంగా ముందు ప్రదర్శనం చేయబడుతోంది, కర్మకాండ యొక్క ప్రదర్శనం. సో తదేతత్ సత్యం, ఆ ఈ కర్మఫలము, ఈ సంసారం అంటే కర్మలు కర్మఫలమే, అంతే సంసారం, ఇంకంతకంటే ఏముంది. సో ఎస్పెషల్లీ వైదిక దృష్టికోణంలో అలాగే దాన్ని అర్థం చేసుకుంటాం కదా. కాబట్టి ఇదంతా కూడా చాలా బాగుంటుందండో. అవితథం సత్యం, దిస్ ఈజ్ ఇండీడ్ ట్రూ, అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ తప్పనిసరిగా మనకి లభించి తీరుతాయి అని ఇక్కడి నుంచి బాగా అలంకారం ఉంటుంది. తర్వాత దాంట్లో ఉండే లొసుగులన్నీ, లోటుపాట్లన్నీ తర్వాత వస్తాయి, ముందు అలంకారం. ఎందుకంటే దాంట్లో ఉండే వాల్యూ దానికి ఉంది. వీ కెనాట్ ఎంటైర్లీ డినౌన్స్ ఇట్. దాని గుణదోషాలను రెండింటినీ కూడా చక్కగా తెలుసుకోవటం అంతే. బస్ దట్స్ ఆల్. ప్రదర్శయన్నాహ తదేతత్ సత్యం అవితథం. కిం తత్, ఏమిటది? అవితథం అంటున్నారే, సత్యం అంటున్నారు. ఏమిటది? ఏమిటి సత్యం? పుస్తకం. మంత్రేషు ఋగ్వేదాద్యాఖ్యేషు కర్మాణి అగ్నిహోత్రాదీని. మంత్ర వ్యాఖ్యానం చేస్తున్నారు, మంత్రానికి ప్రతిపదార్థం చెప్తారు వివరిస్తూ. సో ఏమిటండి సత్యం అన్నారు? ఏమిటా సత్యం? మంత్రేషు కర్మాణి, అది సత్యం. సో మంత్రేషు అంటే మంత్రముల యందు, అంటే ఋగ్వేదాద్యాఖ్యేషు, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము అని పేర్లతోటి ఉన్నాయి. మూడు వేదములలో ఉండే మంత్రములు కర్మకాండలో వినియోగానికి వస్తాయి. అందుకోసం త్రేతాయాం అని కూడా ఉందిగా. సో ఆ మూడు పేర్లతోటి ప్రసిద్ధములైనటువంటి వేదాలు ఉన్నాయే, ఆ వేద వాక్యములకే మంత్రములు అని పేరు. వాటి యందు కర్మాణి, కర్మలు ఉన్నాయి. ఎటువంటి కర్మలు? అగ్నిహోత్రాదీని కర్మాణి. వేద మంత్రాల్లో ఉండే కర్మలు కేవలము పరలోకాన్ని సంపాదించడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకునేందుకు బోధించే కర్మలు ఉంటాయి తరచుగా. ప్రాయశః కర్మకాండకి ఫలం పరలోకం. ప్రాయశః అంటే మోస్ట్లీ అని అర్థం. సో అగ్నిహోత్రాది కర్మలు, అగ్నిహోత్రం అని ఒక కర్మ, దాని పేరు కర్మ. అగ్నిహోత్రం అంటే ఫైర్ అనుకున్నారు. ఇట్ ఈస్ ఎ ఫైర్ రిచువల్. అగ్నౌ హూయతే అస్మిన్ ఇది అగ్నిహోత్రం. అగ్నియందు హోమాన్ని చేస్తారు, ఆ కర్మకి అగ్నిహోత్రం అని పేరు. సో అగ్నిహోత్రం అనే కర్మ వైదికులు చేస్తూ ఉంటారు. కొద్దిమంది చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ మంది లేరు. పూర్వం చాలా మంది చేసేవారు. సో అగ్నిహోత్ర కర్మ ఇది బతుకున్నంతకాలం చేయాలని శాస్త్రం చెప్పింది. కర్మకాండ యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి, యావజ్జీవం. మరైతే సన్యాసులు చేయట్లేదు కదా అంటే, సన్యాసి బతుకున్నాడని ఎవరు చెప్పారు మీకు? సన్యాసి అంటే ఇట్ ఈస్ ది డెత్ ఆఫ్ ఎ పర్సనాలిటీ.
ది బర్నింగ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. ఎ పర్సనాలిటీ ఈస్ గాన్, వాష్డ్ అవే ఆర్ బర్న్ట్ అవే, విచ్ ఎవర్ వే యూ లైక్ ఇట్. సో కాబట్టి సన్యాసి అంటే యాజ్ ఎ పర్సన్ హీఈస్ నో మోర్ అలైవ్, అంచేతనే వాడు కర్మలు చేయడు. కాబట్టి ఇన్ దట్ సెన్స్ ఆల్సో ఆ వాక్యం వర్తిస్తుంది. యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి, బ్రతుకున్నంతకాలం అగ్నిహోత్ర కర్మం చేయమన్నారు. సో అలాంటి కర్మలు ఆ మంత్రాల్లో చెప్పబడి ఉన్నాయి. ఇది సత్యం. దే ఆర్ ఇండీడ్, దే కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇండీడ్ ఫ్రూట్ఫుల్, నాట్ ఫ్రూట్లెస్. అవితథం, వితథం అంటే ఫ్రూట్లెస్, నాట్ ఫ్రూట్లెస్. వాటి వల్ల మనకు వచ్చే ఫలాలు మనకు లభిస్తాయి. ఓకే, అయితే కర్మలు మంత్రాల్లో ఉన్నాయి అంటే అర్థం ఏమిటో వివరిస్తున్నారు ఆయన. మంత్రైరేవా ప్రకాశితాని అంటే కర్మలు మంత్రాల్లో ఉంటాయండి. మంత్రాల్లో కర్మలు ఉన్న సజ్జలో కూరగాయలు ఉన్నట్టుగా ఉంటాయా ఏమి? కర్మలు మంత్రాల్లో ఉన్నాయి అంటే మంత్రముల చేత నిరూపించబడినాయి. మంత్రాలు బోధిస్తాయి. మందులు పుస్తకాల్లో ఉంటాయా? మెడిసిన్ బుక్ ఉంటుంది, దాంట్లో మందులు ఉంటాయా? దాంట్లో మందులు ఉండవు. కానీ మందులకు సంబంధించిన సమాచారం ఉంటుంది అని అర్థం. పంచాంగాన్ని పిండితే వర్షం వస్తుందా? పంచాంగంలో నీళ్లు కారుతాయా? పంచాంగాన్ని పిండితే పంచాంగంలో రాస్తారు వర్షం పడుతుంది అని రాస్తారు. అంతే, అలాగలవాట. కాబట్టి మంత్రేషు కర్మాని అంటే మంత్రాల్లో కర్మలు ఉండడం అంటే మంత్రైరేవ ప్రకాశితాని, మంత్రముల చేత బోధింపబడినే కర్మలు మాత్రమే. చేతనే ఈ కర్మలు చేసేటప్పుడు ఏదో మనకు తోచిన ధోరణిలో చేయటం అన్నది పద్ధతికి శాస్త్రజ్ఞులు అంగీకరించరు. ఓ విధి అనేది ఒకటి ఉంటుంది, ఆ విధికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే కర్మ మీరు నేను నిర్ధారణ చేసేది కాదు, అది దాని ఫలం స్వర్గం. ఈ స్వర్గాన్ని ఎవడు చూశాడు? అది దాని గురించి సమాచారం ఏమీ తెలియదు కదా, అంతా పరోక్షమే కదా. కాబట్టి ఆ పరోక్ష విషయంలో మన స్వంత తెలివితేటలు అనవసరం. ప్రత్యక్షంలో మన స్వంత తెలివితేటలు ఉపయోగించవచ్చు. సోఫా తయారు చేయాలనుకోండి, మీకంటే బాగా వాడు తయారు చేస్తాడు. దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దాట్. యజ్ఞం చేసి స్వర్గం పొంది దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఏముండదు ఇంక దానికి. సో ఎందుకంటే అంతా పరోక్షమే, అది అంతా ఫెయిత్ బేస్డ్. కాబట్టి విధి ఉంటుంది, ఆ విధిని బట్టి చేసుకుంటూ పోవడమే. స్వకపోల కల్పనలు అని ఉంటాయి, అవి చేయకూడదు, యథావిధిగా చేసుకుంటూ పోవడమే. సో మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం దానికి సమయాన్ని సందర్భాన్ని బట్టి వీళ్ళు అతి తెలివితేటలు ఉపయోగించి కొంచెం మాడిఫై చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎనీవే, సో అగ్ని మంత్రైరేవ ప్రకాశితాన్ని. మరి మంత్రాల్లో ఉన్న సంగతి మనకల్లా తెలుస్తుందంటే మహర్షులు మనకి చెప్తారు. కవయః యాని అపశ్యన్ అని ఉంది, అది వ్యాఖ్యానిస్తారు ఆయన శంకరులు. కవయః మేధావినః వసిష్ఠాదయః యాని అపశ్యన్ దృష్టవంతః. కవి అంటే జ్ఞాని అని అర్థం, కవి శబ్దానికి అర్థం. సో కవయః అంటే మేధావినః, మహావిద్వాంసులు, పండితులు, జ్ఞానులు అయినటువంటి ఎవళ్ళంటే వసిష్ఠాదయ. ఎందుకంటే ఋగ్వేద మంత్రాల్లో అనేక మంత్రాలని వశిష్ఠ మహర్షి దర్శించినాడు, అలాగే ఇంకో మహర్షి. సో వీళ్ళందరూ చేతను దర్శింపబడినటువంటి మంత్రాలు అవి. ఏ మంత్రాలని వాళ్ళు అపశ్యం దృష్టవంత దర్శించినారో, రచించడం కాదు దర్శించడం. మంత్రద్రష్టం, మంత్రకృత్ కాదు, మంత్రద్రష్ట. మంత్రాలను దర్శించారు అని అర్థం. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని దర్శించాడు. లా ఆఫ్ గ్రావిటేషన్ అని రచించలేదు. He did not create the law of gravitation. He has discovered the law of gravitation. Something like that. సో మంత్రాలను దర్శించారు, ఆ మంత్రాల్లో కర్మలు ఉన్నాయి, ఆ కర్మలు సత్యము. ప్రకరణం ప్రారంభంలో చూస్తే అమ్మో ఎంత బాగా చెప్తున్నారో కర్మల గురించి అనిపిస్తుంది. బట్ స్లోలీ ఇట్ ప్రోగ్రెసెస్ అంటారు ఆయన. యత్తదేతత్ సత్యం ఏకాంత పురుషార్థ సాధనత్వాత్. అదే ఆ మంత్రములలో కవుల చేతను దర్శింపబడిన కర్మలు ఏవైతే ఉన్నాయో తదేతత్ సత్యం. యు కనెక్ట్ ఇట్ బ్యాక్వర్డ్స్. ఆ కర్మకాండ ఏదైతే కలదో ఇది సత్యము. ఎందుకు సత్యము అంటే ఏకాంత పురుషార్థ సాధనత్వాత్, తప్పనిసరిగా ఫలమును ఇచ్చుట వలన. పురుషార్థము అంటే పురుషుడి చేత కోరబడేది. పురుషుని అధ్యతే ఇది పురుషార్థ. వీడేం కోరతాడు?
పుణ్యాన్ని కోరుకుంటాడు, ఆ పుణ్యంతో స్వర్గాన్ని పొందాలని కోరుకుంటాడు. హీ విల్ గెట్ ఇట్, హీ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. ఏకాంత అంటే వితౌట్ ఫెయిల్. కొంచెం హిక్కప్స్ అంటే ఆటంకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, కొంచెం ముందు వెనుక అవుతుంది తప్పిస్తే తప్పకుండా ఫలము వచ్చి తీరును. మీరేమీ బెంగ పెట్టుకోకర్లేదు. మనమేమో డిపాజిట్ వేసాం, మనకి వాపసు వస్తుందో లేదో అనే బెంగకు అవకాశం ఏమీ లేదు. తప్పనిసరిగా మీరు చేసిన పుణ్యానికి మీకు ఫలం వచ్చి తీరుతుంది. తదేతత్ సత్యం అంటే అర్థం. తాని చ వేద విహితాని ఋషి దృష్టాని కర్మాణి త్రేతాయాం త్రయీ సంయోగలక్షణాయాం హౌత్రాధ్వర్యవౌద్గాత్ర ప్రకారాయాం అధికరణభూతాయాం బహుధా బహుప్రకారం సంతతాని ప్రవృత్తాని. మంత్ర వ్యాఖ్యానం, మంత్రంలో ఉండే పదాలకి నిరూపణం చేస్తున్నారు. ఓకే, మంత్రంలో ఏముంది? తాని త్రేతాయాం బహుధా సంతతాని. వెరీ సింపుల్ అండి. ఉంటే ఆ వాక్యాలు చూస్తే భయం వేస్తుంది, కానీ గమనిస్తే సింపులే. తాని త్రేతాయాం బహుధా సంతతాని. తాని అంటే అవి, అవంటే ఏవండి? కర్మలే, కర్మల గురించేగా మాట్లాడుకుంటున్నాం. సో తాని అంటే వేద విహితాని ఋషి దృష్టాని కర్మాణి. వేదము చేత మంత్రములలో విధింపబడినవి, మహర్షుల చేత దర్శింపబడినవి అయినటువంటి కర్మలు అవే. ఎక్కడవి? త్రేతాయాం. త్రేత అంటే 3 వేదముల యొక్క కలిపి త్రేత అని పేరు. 3 వేదాలు కలపాలి. త్రయీ అంటే 3 వేదముల యొక్క సంయోగ లక్షణాయాం. 3 వేదాలు కలిస్తే కానీ కర్మ అవ్వదు. దాని లక్షణం అది. సో ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఈ సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ సమ్ అదర్ ఇంజనీర్ 3 ఉంటే కానీ ఇల్లు కట్టడం కుదరదు. అలాగే ఒక కర్మని మీరు ఫినిష్ చేయాలంటే 3 వేదాలు కావాలి. యజ్ఞయాగాది కర్మలో ఇప్పుడు పెళ్లికి 2 పురోహితులు కావాలి, తెలుసా మీకు ఆ సంగతి? ఆడపిల్లి వారి పురోహితులు, మగపిల్లి వారి పురోహితులు. ఒకప్పుడు ఒకే పురోహితులతో కాలక్షేపం చేయొచ్చు. ఆయన ఇటు హీ విల్ డూ బోత్ సర్వీసెస్. అలా చేస్తే చేయొచ్చు, బట్ 2 ఆర్ నీడెడ్. అలాగే యజ్ఞానికి 3 కావాలి. 3 బదులు 2 ఒకటితోటే నడవద్దు, 3 కావాలి. ఎందుకంటే ఋగ్వేదం చదివిన ఆయన కావాలి, యజుర్వేదం చదివిన ఆయన కావాలి, సామవేదం చదివిన ఆయన కావాలి. ఋగ్యజు సామభి యజంతి. ఈశ్వరుని ఆరాధించేప్పుడు, యజ్ఞరూపంగా ఆరాధించేప్పుడు ఈ 3 వేదాలతోటే ఆరాధిస్తారు. కాబట్టి 3 వేదాలు చదివిన వాళ్ళు కావాలి. 3 వేదాలు ఒకే ఆయన చదివేదంటే త్రిపాఠి ఆర్ త్రివేది. త్రివేది అని పేర్లు ఉంటాయి. మిస్టర్ త్రివేది. మిస్టర్ త్రివేది అంటే వీళ్ళ తాతో ముత్తాతో ఎవరో చదువుకున్నారని అర్థం. ఈయన చదువుకున్నాడు కదా. అలాగే త్రిపాఠి. సో మంచిది. ఆ వంశాల్లో వచ్చిన పేర్లు నైస్ నేమ్స్. కమలాపతి త్రిపాఠి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన కొద్ది గొప్ప వేదం చదువుకున్నాడని కూడా అంటారు. ఎనీవే, సో ఈ 3 వేదాలు చదువుకున్న ఆయన ఒక ఆయన ఉన్నా పనికిరాదు. బికాస్ సైమల్టేనియస్ గా 3 మనకి ఋత్విక్కులు కావాలి. వాళ్ళని ఋత్విక్కులు అంటారు. 3 ఋత్విక్కులు కావాలి. వాళ్ళకి పేర్లు ఏమిటంటే హోత, ఉద్గాత, అధ్వర్యు. హోతకి సంబంధించిన దాన్ని హౌత్ర అంటారు. ఆ పదం మీరు గుర్తుపట్టచ్చు. హోతకి సంబంధించిన దాన్ని హౌత్ర, ఉద్గాతకి సంబంధించిన దాన్ని ఔద్గాత్ర, అధ్వర్యుడికి సంబంధించిన దాన్ని ఆధ్వర్యవ. తద్ధిత ప్రయోగాలు వ్యాకరణం. సో హోత, ఉద్గాత, అధ్వర్యుడు. అక్కడ మీకు హౌత్ర, ఆధ్వర్యవ, ఔద్గాత్ర 3 ఉన్నాయి. హౌత్ర అంటే హోతకి చెందినది, ఆధ్వర్యవ అంటే అధ్వర్యుడికి చెందినది, ఔద్గాత్ర అంటే ఉద్గాతకి చెందినది. హోత అంటే ఆయన ఋగ్వేదం చదివినవాడు. ఇదంతా టెక్నికల్ సమాచారం. నేను సింపుల్గా మీకు ప్రజెంట్ చేస్తాను, ఏం సమస్య ఏం కాదు. ఋగ్వేదం చదివినవాడు హోత. ఉద్గాత సామవేదం చదివినవాడు. అధ్వర్యు యజుర్వేదం చదివినవాడు. 3 వేదాలు చదివిన వాళ్ళు మనకు కావాలి. వీళ్ళ 3 వేర్వేరు కర్మలని చేస్తారు. ప్రకారాయాం.
ఈ 3 రకముల కర్మలు కలిస్తే అది కర్మ అవుతుంది. మొత్తం కర్మ పూర్తవుతుంది, మొత్తం యజ్ఞం అంతా పూర్తవుతుంది. కాబట్టి త్రయీ సంయోగ లక్షణాయాం హౌత్ర ఆధ్వర్యవ ఔద్గాత్ర ప్రకారాయాం. ఈ వేళ కర్మలు ఏమిటో కొద్దిగా మీరు గమనించండి. దేవతకి యజ్ఞం అంటే ఏమిటి? దేవతోద్దేశేన ద్రవ్యత్యాగో యాగ. డెఫినేషన్ యాగ, యాగము. యాగము అంటే త్యాగ. ఇట్ ఈస్ ఆ త్యాగంలో ఉండే తాని డ్రాప్ చేస్తే యాగ అయింది. కాబట్టి యాగో నామ త్యాగ ఏవ. త్యాగం చేయటం పేరే యాగం. ఏమిటి త్యాగం చేస్తారు? ద్రవ్యాన్ని త్యాగం చేస్తారు. ద్రవ్యం అంటే డబ్బుని కాదు, పదార్థం. సో ఏదో హవిస్సు. హవిస్సు అంటే పురోడాశం అవ్వచ్చు. పురోడాశము, ఈ పదాలు కొంచెం మీకు తెలిసి ఉండాలి. పురోడాశము అంటే గోధుమను ఒకతోటి చేస్తారు. గోధుమ ఉప్మా అనుకోండి, ఉప్మాలో కొంచెం కారం వేస్తారు, పురోడాశంలో పంచదార వేస్తారు, స్వీట్ బెల్లం వేస్తారు, కొంచెం తీయగా ఉంటుంది, ఓపిసరు. సో అది పురోడాశం. కేసరి చేసుకున్నట్టుగా ఉంటుంది, ఇలాగా ఉండ కింద చేస్తారు. దాని పేరు పురోడాశం. చెరుహు అని అంటారు. చెరుహు అని సంస్కృతంలో అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది? దుహువులు చేయాలి కదా, చెరువు అవుతుంది. సో చెరువు అంటే ఒకరు ఈ తలాబ్బలు ఎక్కులేరు. చెరువు అంటే వండిన అన్నము. ఏదైనా వివాహంలో స్థాళీపాకము అని ఒక కర్మ ఒకటి ఉంది. ఈ రోజుల్లో వివాహం అంటే అలాంటివి ఎవరికి గుర్తు లేవు. స్థాళీపాకం అని వివాహం అనేప్పటికీ ఒక ఇత్తడి గిన్నె ఒకటి కొంటారు, చిన్న ఇత్తడి గిన్నె. అగ్నిహోత్రంలో ఆ ఇత్తడి గిన్నె పెట్టి దాంట్లో కొన్ని నీళ్లు పోసి బియ్యం పోసి అన్నం వండుతారు, ఆవిడ చేత వండిస్తారు. సో స్థాళీపాకం అంటారు. ఆ వండిన అన్నాన్ని హోమం చేస్తారు, దాన్ని చెరుహు అని అంటారు. ఆజ్యం అంటే నెయ్యి. వీటన్నిటికీ హవిస్సులు అని పేరు, ఈ హోమం చేసే ద్రవ్యాలు. ఈ ద్రవ్యాలని అగ్నిహోత్రంలో ఏదో ఒక దేవతని ఉద్దేశించి మనం సమర్పించేస్తాం, అలా త్యాగం చేసేస్తాం. తర్వాత సమర్పించడం అయిన తర్వాత నమమా అని కూడా అంటారు. అగ్నయ స్వాహ, అగ్నయ ఇదం నమమా, ఇది అగ్నిహోత్రుడికి ఇచ్చేసాను, నాది కాదు. దాని పేరు త్యాగం. ఇలా త్యాగం చేసి దానికి యాగము అని పేరు. ఇప్పుడు త్యాగం చేయాలంటే దేవతకి త్యాగం చేయాలి, దేవతకి సమర్పించాలి. దేవతకి సమర్పించాలంటే దేవతనే ఆహ్వానించాలి. ఆ ఆహ్వానించాలంటే మంత్రం ద్వారా ఆహ్వానిస్తారు. దేవతని ఆహ్వానించాలంటే మంత్రంతో. సో ఇప్పుడు ఎలాగంటే సభ చేశారనుకోండి, సభలో ఇన్విటేషన్ ఆఫ్ ది గెస్ట్ అంటే ఆయన ఏదో ఒక పద్ధతిలో ఇన్వైట్ చేస్తాడు. ఆ రకంగానే యజ్ఞంలో ఆ దేవతని ఆహ్వానిస్తారు, ఋగ్వేద సూక్తంతో ఆహ్వానిస్తారు. ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవతకి సంబంధించిన సూక్తాన్ని చదివి మంత్రాన్ని చెప్పి ఆహ్వానిస్తాడు. ఆ పనిని హోత చేస్తాడు. దేవతలను ఆహ్వానించేవాడు కనుక ఆయనకి హోత అని పేరు. ఓకే, అక్కడికి ఒక సెక్షన్ అయింది. ఆయన దేవత ఆహ్వానం చేయగానే దేవత వస్తుంది. వస్తుందంటే వచ్చినట్టుగా భావనే. ఇప్పుడు ఎలాగంటే విఘ్నేశ్వరుని ప్రాణప్రతిష్ఠ అంటారు. పూజల్లో దీనికి సంబంధించిన ఉంటాయి. ప్రాణప్రతిష్టాపన ముహూర్తోస్తు అని విన్నారా? ఎప్పుడైనా పూజలో చేస్తారు, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అసునీతే పునరస్మాసు దేహి పునః ప్రాణమిహినో దేహి భోగం యోపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్టాపన ముహూర్తోస్తు అని 2 అక్షంతలు వేస్తారు. నేను మంత్రాలు గట్టిగా చదువుతాను. నేను ఇవన్నీ బట్టేసి వదిలేశాను కరవ నిజంగా. సో ఒకప్పుడు నేను పౌరోహిత్యం కూడా చకచక చేయించేసి వాడిని అవసరం అయితే అదొక వృత్తిగా ఎప్పుడు చేయలేదు, అవసరం అయితే చేయించేవాడు. సో కానీ ఓసారి ఉపనయనం అయింది, పురోహితుడు రాలేదు. పురోహితుడు రాకపోతే ఎవరో ఏం చేయాలి? పురోహితులు లేకపోతే ఉపనయనం ఏం చేస్తారు? అప్పుడు ఎవరో సలహా చెప్పారు, ఆయన అడగండి సలహా చెప్పారు. వాళ్ళు రాత్రి నా దగ్గరికి వచ్చేసారు. రాత్రి 10ంటికి వచ్చారు, నిద్రలేపారు. మీరు తెల్లారితే ఉపనయనం మీరు చేయించాలని. అది నేను చేయించడం అంటే పనేం లేదా అంటే, కాదు మీరే చేయించాలి, పురోహితుడు లేడు. సరే నేను ఇంకో పురోహితుడు అడ్రస్ ఇచ్చా, ఈ పురోహితుడికి మీరు ట్రై చేయండి, మీరు సిన్సియర్గా ట్రై చేయండి, అవసరమైతే నేను చేయిస్తానని చెప్పా. వాళ్ళని పురోహితుడికి అడ్రస్ ఇచ్చి పంపించి రాత్రి 1 గంట దాకా నేను పుస్తకాలు ఎదురకుండా వేసుకుని మొత్తం అంతా రిఫ్రెష్ చేసి కూర్చున్నా. ఎందుకంటే నిత్య కృత్యంలో చేసేదేం కాదుగా ఉపనయనం అంటేను. మొన్నటి పొద్దున్న పుస్తకాలన్నీ పట్టుకుపోయా. సో ఐ వాజ్ రెడీ టు డూ ఇట్, ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఈ లోపల ఆయన వచ్చారు, హ్యాండెడ్ ఓవర్ టు హిమ్. సో ఎందుకు ఊరికే చెప్పాను మీకు. ఎనీవే
సో హోత అంటే ఆ విధంగా ఆహ్వానిస్తాడు. ఉద్గాత అంటే సామవేదం చదువుకున్న ఆయన. సామవేదంలో కొంచెం గానం అది ఉంటుంది కదండి, దీర్ఘాలు అవి తీస్తూ పాడతారుగా, సామవేదం మీరు వినే ఉంటారు. సో ఈ ఉద్గాత, ఉత్ గాయతి, ఇది ఉద్గాత, పెద్ద స్వరంతో గానం చేస్తాడు. సో ఆయన సామవేదం చదువుకునే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆహ్వానించబడిన దేవతని స్తుతిస్తాడు. ఇంటికి మనం ఎవరినైనా పిలిచేవనుకోండి, అయ్యా దయచేయండి, మీరు మహాత్ములకు ఇచ్చేశారు, మీరు రాకచేత మా గృహం పావనమైంది అని ఒక కప్పు కాఫీ అది ఇస్తారు. ఈ మాటలు చెప్తూ ఇవ్వాలి. ఇలా మొహం ముడుచుకుని కాఫీ ఇచ్చేస్తే పాపం ఎదరవాడు తాగినా మనస్సులో కష్టపెట్టుకుంది. మాట చేష్టతో పాటు మాట కూడా. కొంతమంది ఏం చేస్తారంటే అలా బిజినెస్ లైక్ వెళ్ళగానే వడ్డించేస్తారండి. వడ్డించేసి పక్కకి తప్పుకుంటారు. అమెరికన్స్ ఇస్తాం యూ హెల్ప్ యువర్ సెల్ఫ్ అని కూడా అంటారు. పైగా హెల్ప్ యువర్ సెల్ఫ్ అని అది ఊరికే అమాంగ్ ఈక్వల్స్ ఈజ్ ఓకే, కానీ ఎవరినైనా గెస్ట్ని పిలిస్తే మనం వడ్డించి ప్రేమగా వాళ్ళు పూజించి ఇట్లా కొంచెం మొహమాట పడకుండా మనం సహాయం చేయాల్సి ఉంటుంది. హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటే పాపం ది అదర్ పర్సన్ కొంచెం బిడియపడ్డాడు అనుకోండి, హీ మే నాట్ హెల్ప్ హిమ్సెల్ఫ్. కాబట్టి అలాగ ఒక మర్యాద, అతిథి మర్యాద. ఈ రోజుల్లో ఈ అతిథి మర్యాదలు అవి కొంచెం పీపుల్ ఆర్ లూజింగ్ ట్రాక్ ఆఫ్ ఇట్. ఎనీవే పర్వాలేదు, నడుస్తుంది. సో ఎనీవే ఉద్గాత ఆ దేవతకి కొంత స్తోత్రం చేస్తాడు. ఓ దేవత, నీ రాకచేత మేము కృతార్థులమైనాము, మా యాగం సఫలమైంది, ఎట్సెట్రా ఎట్సెట్రా మంత్రాలు. ఇది ఉద్గాత ఎప్పుడైతే స్తోత్రం పూర్తవుతుందో ఈ లోపల అధ్వర్యుడు సిద్ధంగా నిలబడతాడు. యజుర్వేదం ఆయన. సృక్ అంటారు. సృక్ అంటే వుడెన్ స్పూన్, లాడిల్ అనో ఏదో అంటారు. లాడిల్. సో హీ టేక్స్ దట్ ఇన్ హ్యాండ్ అండ్ ఆ ద్రవ్యాన్ని దాంట్లో పురోడాశం కానీ లేకపోతే ఆజ్యం కానీ అలా చేత్తో పట్టుకుని సిద్ధంగా ఉంటాడు ఆయన. ఎప్పుడైతే ఉద్గాత ఆయన చెప్పాల్సిన మంత్రాలు చెప్పడం పూర్తయిపోయిందో ఈయన అందుకుంటాడు, హోమం చేసే మంత్రాన్ని అందుకుంటాడు. ఆ హోమ మంత్రం చేసేసి అగ్నయే స్విష్టకృతే స్వాహ, స్విష్టకృత అనబడేటువంటి అగ్నికి ఇది సమర్పించడమైనది. అగ్నయే స్విష్టకృత ఇదన్నమమా అని త్యాగం యజమానుడు చెప్తాడు. వీళ్ళ ముగ్గురిని ఎంప్లాయ్ చేసిన యజమానుడు త్యాగం చెప్తాడు. ఆయన తరఫున వీళ్ళందరూ చేస్తున్నారు. సో ఈ ముగ్గురు ఋత్విక్కులతోటి నడుస్తుంది ఈ కర్మ. అంచేతనే దాన్ని త్రేతాయాం బహుధా సంతతాం. ఇలాగే యజ్ఞాలు నడుస్తూ ఉండేవి పూర్వం, ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. సో దిస్ ఈజ్ హౌ ది కర్మ గోస్. తర్వాత అధికరణ భూతాయాం. ఈ కర్మకి అధికరణం ఏమిటి? 3 వేదాలు. అధికరణం అంటే ఆశ్రయము, బేస్. ఏమిటి? ఈ 3 వేదాలు బేస్. ఎందుకని? హోతకి ఋగ్వేద మంత్రం చెప్తే కానీ దేవతకి రావడం కుదరదు. సామవేద మంత్రాన్ని ఈయన చెప్పాలి, యజుర్వేద మంత్రంతో ఈయన సమర్పణ చేయాలి. కాబట్టి 3 వేదముల యొక్క సమాహారము, సముదాయము, ద గ్రూప్ ఆఫ్ 3 వేదాస్, దట్ ఈస్ ది బేస్ ఫర్ ది కర్మ. అధికరణ భూతాయాం త్రేతాయాం. సో అటువంటి త్రేతయందు అంటే 3 వేదముల యొక్క సముదాయమునందు అనేక కర్మలు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. బహుధా అంటే బహుప్రకారం, అనేక రకాల కర్మలు. ఎంత కర్మకాండండి! ఊహకి అందని విస్తారము కలిగిన కర్మకాండ. దాంట్లో ప్రవేశిస్తే మీరు పైకి రాలేరు. ఇట్ ఈస్ సెల్ఫ్ పెర్పెచ్యువేటింగ్. కర్మ ఈజ్ సెల్ఫ్ పెర్పెచ్యువేటింగ్ అంటే ఇట్ గ్రోస్ అపాన్ ఇట్ సెల్ఫ్. అంచేతనే మీరు ఈ కర్మ అది తెమలదు. అది కొంతమంది చేదస్తం మనుషులు ఉంటారు, అస్సలు తెమలదు. ఒకసారి నన్ను ఉపన్యాసానికి పిలిచారు, యజ్ఞంలో ఉపన్యాసం ఎందుకంటే బాబు నా దారి నన్ను వదిలేయండి అంటే వినిపించుకోకుండా నన్ను బలవంతం చేస్తే వెళ్ళాను. సరే, 12 నుంచి 12:30 దాకా ఉపన్యాసం. 9ంటికి వెళ్ళా. 12 నుంచి 12:30 అరగంట. ఈ అరగంట నన్ను చెప్పనివ్వరు. ఈ ఋత్విక్కులు వాళ్ళు ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు, హడావిడి, అంత గడబిడ, విని వాళ్ళకి ఎవరికి ఉత్సాహం ఉండదు. సో మొత్తానికి అరగంట చెప్పాను. ఆ తర్వాత 3:30కి భోజనం. ఎందుకంటే అది నడుస్తూ ఉంటుంది ఆ కర్మ. 2:30కి అడిగారు, ఇంకా కర్మ ఇంకా పూర్తవలేదు, ఆ సంగతి నాకు తెలుస్తూనే ఉంది, ఇంకొక అరగంట పడుతుంది అని అంటారు. అరగంట పడుతుందంటే గంట పడుతుందని అర్థం దానికి. ఇంకో అరగంట పడుతుంది, మీకు ఏదైనా సెపరేట్గా మీకు వడ్డం చేయమంటారా అని అడిగారు. వద్దని చెప్పాను. ఎందుకు ఈ పాపం నాకెందుకు, పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో చేసుకుంటున్నారు, మనం ఎందుకు, మనకేం ఉపవాసం కొత్త ఏమి.
ఆ రోజు పనంతా చెడిందని తప్పిస్తే యూ డోంట్ మైండ్. సో కర్మ అనేది అలాగే ఉంటుంది. అది ఇట్ ఈస్ సెల్ఫ్ పెర్పెచ్యుయేటింగ్, ఇట్ గ్రోస్ అపాన్ ఇట్ సెల్ఫ్. అంతా పూజ అయిపోయింది, ఇంక మనం భోజనాలు చేయొచ్చు అంటే పునఃపూజ అని. ఎందుకంటే పునఃపూజ అంటే మరి మహానైవేద్యం పెట్టలేదు. మరి ఇందాక పెట్టిన నైవేద్యం అంటే అది అవాంతర నైవేద్యం. సరే చేయండి, మరి పునఃపూజ చేయండి అంటే మళ్ళీ అగరవత్తులు కింద ప్రారంభిస్తుంది. అది నడుస్తూ ఉంటుంది, కంటిన్యూస్, ఎండ్లెస్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్. దాని నేచర్ అలాంటిది. బహుధా సంతతాని కదండి, మరి దాని స్వరూపం అట్టిది, బహుప్రకారంగా ఉంటుంది. అది సంతతాని అంటే ప్రవృత్తాని, నడుస్తూనే ఉంటుంది. అంచేతనే ఆ కర్మఠులు అఠా అని అంటారు చూడండి, అలాగే ఆ కర్మఠులు చేయగలుగుతారు దాన్ని. అదే అంటారు శంకరులు, కర్మిభిః క్రియమాణాని. కర్ములు చేస్తారు కర్మఠులు. కర్మి అంటే కర్మఠులు. ఆ కర్మలో ఆరితేరిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఎక్కడ చేయగలం అమ్మో అనే అభిప్రాయం. కర్మిభిః క్రియమాణాని. ఇక్కడ త్రేతాయాం అంటే 3 వేదముల సముదాయము అని అర్థం చెప్పారు. ఇంకో అర్థం కూడా చెప్పొచ్చు. మీరు వినే ఉంటారు త్రేతాయుగము అని. త్రేతాయుగంలో కర్మలు ఎక్కువ ఉండేవిట, అలా కూడా అర్థం చెప్పచ్చు. అదంత పెద్ద అందమైన అర్థమేం కాదు. బట్ స్టిల్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు గివ్ దట్ మీనింగ్ ఈజ్ వెల్కమ్. శంకర్లు అదే అన్నారు. త్రేతాయాం వా యుగే ప్రాయశః ప్రవృత్తాని. వా అంటే అథవా, అనదర్ మీనింగ్. నాట్ ఎ వెరీ సాటిస్ఫాక్టరీ మీనింగ్, బట్ స్టిల్ ఏ మీనింగ్ ఈజ్ ఎ మీనింగ్. ఏమిటా మీనింగ్? త్రేతాయాం యుగే ప్రవృత్తాని. త్రేతాయుగంలో చేయబడ్డాయి. త్రేతాయుగంలో చేయబడ్డాయంటే ఇంక మిగతా యుగాల్లో చేయరా, ఇప్పుడు చేయక్కర్లేదా అంటే ప్రాయశః ప్రవృత్తాని. త్రేతాయుగంలో అధికంగా చేసేవారు. మరి కృతయుగంలో అధికంగా ఏం చేసేవారండి అంటే జ్ఞానం. సత్యయుగము కదా జ్ఞానం. త్రేతాయుగంలో కర్మలు అని ఏదో సంసత్య విభాగం అలా చెప్తే చెప్పచ్చు. బట్ అందమైన మీనింగ్ మొట్టమొదటి మీనింగే. ఓకే, వాళ్ళు ఎవరో చేసేవారు, దాని అర్థం ఏమిటి అంటే మీరు చెయ్యండి అని అర్థం. అతః ఓహో మీరు చేయండి అని అక్కడ మంత్రమే చెప్తోంది. తాన్ని ఆచరథ అనుందిగా, తాని ఆచరథ. ఓహో యూయం కూడా ఉంది. యూయం తాని ఆచరథ. ఓకే. నిర్వర్తయథ నియతం నిత్యం సత్యకామాః యథాభూత కర్మఫలకామాః సంతః. సో త్రేతాయుగంలో చేశారు, లేకపోతే త్రేతయందు 3 రకముల ఋత్విక్కులు కలిసి చేశారు అంటే అభిప్రాయం ఏంటంటే మీరు కూడా చేసుకోండి. అతః ఇందువలన యూయం తానే ఆచరథ, మీరు చేయండి కర్మల్ని శృతి చెప్తోంది. బట్ ఇట్ హ్యాస్ సంథింగ్ మోర్ టు సే ఆల్సో లేటర్. టు డూ దెమ్. ఎలా చేస్తారు? నియతం. నియతం అంటే నిత్యం అని అర్థం. ఆ నిత్య అనే శబ్దానికే వర్ణవ్యత్యయం చేస్తే నియత అవుతుంది. నిత్యాలో తా ముందు యా తిరగేస్తే, యా ముందు తా తర్వాత పెడితే నియతం. సో బెనారస్ లాగా వారణాసిలో రా నా ఉన్నాయి కదా, రా నాని తిరగేశారు. తిరగేస్తే బెనారస్ అయింది. వా బా ఒకటే. సో అలాగనమాట వర్ణవ్యత్యయము అంటారు. సో నిత్యం ప్రతిరోజు చేసుకోండి, తప్పనిసరిగా చేసుకోండి. తప్పనిసరి అంటే ఏ రోజు తప్పకుండా చేసుకోండి అని అర్థం. సో కర్మలు చేసుకోండి. ఎలా చేసుకోవాలి? సత్యకామా అంటే యథాభూత కర్మఫల కామా సంతః. ఆ కర్మకి ఆ కర్మఫలము, దీనికి ఇది ఫలం, ఈ కర్మకి ఈ ఫలం, ఈ కర్మకి ఈ ఫలం అని అలా ఉంటుంది లిస్టు, ఎండ్లెస్ లిస్ట్. కాబట్టి ఏ కోరిక గలవాడు ఆ కోరికని పొందటానికి ఆ కర్మని చేసుకోవాలి. పెద్ద లిస్ట్ ఉంటుంది. సో మీకు ఆ కర్మను చూసుకోండి, మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చూసుకోండి. ఆ కోరికకి తగ్గ కర్మ ఉంటుంది. ఆ కర్మ చేస్తే ఆ కోరిక తీరుతుంది. దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. దేర్ ఇస్ నో వైలేషన్. అంటే తప్పనిసరిగా ఆ చెప్పిన విధంగా తప్పకుండా లభిస్తుంది. మరి ఫెయిత్ అంటే అదే కదా. కాబట్టి యథాభూత కర్మఫల కామాహ. యథాభూత అక్కడ ఉన్నటువంటి ఫలమును, యథాభూత కర్మఫలం ఏదైతే ఉన్నదో దాన్ని అతిక్రమించకుండగా ఈ కర్మకి ఈ ఫలం వచ్చి తీరుతుంది. కాబట్టి ఆ ఫలాన్ని మీరు కోరినట్లయితే ఆ కర్మని చేసుకోవాలి.
అని వ్యవస్థ. కాబట్టి మీ కామనలకు తగ్గట్టుగా మీరు కర్మలు చేసుకోండి. కామనలు ఉన్నాయనుకోండి, చేసుకోవడమే కర్మలు. జనాలకి రకరకాల కామనలు ఉంటాయి. ఆ కామనని విదిలిపెట్టేస్తే వాడు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు, వాడు కుర్చీలో పడుకుని న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. అని మరి వాడు కామన్ వదిలిపెట్టడే, హీ వాంట్స్ ఇట్. అలాంటి సాధువుతో చెప్తే ఎందుకంటే అక్కర్లేదని నేను అంటా, నాకు అక్కర్లేదు, వాళ్ళకి కావాలి, దే వాంట్ ఇట్. సో people are like that. People have all kinds of desires, utterly meaningless desires. ఒక ఆయన మనవడి పెళ్లి కోసం చాలా తంటాలు పడుతున్నారు. మనవడి పెళ్లి గురించి మీకెందుకండి బెంగ అంటే, he wants it that way. Who are you to say one way or the other? It is his desire. కాబట్టి దేవాలయానికి వెళ్ళి, ఓ భగవానుడా, ఓ వెంకటేశ్వర స్వామి, మా మనవడికి, మనవడు అమెరికాలో ఉన్నాడు, మా మనవడు ఏ బెల్జియం అమ్మాయినో రష్యా అమ్మాయినో పెళ్ళాడేసి లోపల మంచి సంబంధం కుదిరి, మంచి సంబంధం కుదరాలి. మంచి సంబంధం అంటే ఏమిటై ఉండాలి? అవతల వాళ్ళు నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాళ్ళు అయి ఉండాలి, దద్దవ్వలు అయి ఉండాలి, బాగా ఉన్నవాళ్ళు అయి ఉండాలి. ఇంకా అప్పటి నుంచి మన డిమాండ్స్ ఆరంభం అవుతాయి. దానికి మంచి సంబంధం అని పేరు. సో ఆయన హీట్ ఈస్ హిస్ డిజైర్, హీ వాంట్స్ దట్. సో ఇట్ కంటిన్యూస్ లైక్ దాట్. ఆయనకి దానికి అడిగితే, ఎవరినైనా సలహా అడిగితే ఈ కోరికకి ఫలం ఎలాగండి కర్మ అంటే, వాళ్ళు ఏదో కర్మ చెప్తారు. ఏదో కర్మ ఉంటుంది. ఏదో గృహంలో చక్కగా తొందరగా వివాహం అవ్వాలి, అయితే వివాహం అయితే మరి ఇదే వివాహం పెండింగు, కాబట్టి తొందరగా వివాహం అవ్వాలి, వివాహ యోగం పట్టాలి. ఏమిటి కర్మ అంటే ఏదో స్వస్తి పుణ్యాహవాచనమో లేకపోతే అలాంటి కర్మ ఏదైనా చేయమని చెప్తారు. దే విల్ సజెస్ట్ సంథింగ్. సుదర్శన హోమం చెప్పి, సుదర్శన హోమం అంటే కష్టాలు ఏమైనా ఉంటే తీరడానికి చెప్తూ ఉంటారు. ఇలాంటి శుభాలకి చెప్పి ఇంకేదో చెప్తారు. సో యూ డూ ఇట్ అండ్ దెన్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. ఈ రకంగా ఎన్ని కోరికలుంటే అన్ని కర్మ. సపోజ్ ఆయన కూతురు పెళ్లి గురించి బెంగ, కానీ మనవడి పెళ్లి గురించి బెంగ ఏమిటి? సో వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళే చేసుకుంటారు ఈ రోజుల్లో. అయినా కొడుకులు చూసుకుంటారు, మనకేమిటి, మనం రామకృష్ణ అనుకుంటూ చక్కగా ముండకోపనిషత్తు చదువుకుంటూ కూర్చున్నామని ఆయన అనుకుంటే ఆయన ఏ కర్మ చేయక్కర్లేదు. కాబట్టి కర్మ అన్నది కావాలనేటట్టుంటుంది. సత్యకామా యథాభూత కర్మఫల కామాసంత. తర్వాత మంత్రం ఏముందంటే ఏషవ పంథాః సుకృతస్య లోకే అని ఉంది. ఏష ఇది వహ మీకు పంథాః మార్గము. దేనికండి మార్గం? సుకృతస్య లోకే, పుణ్యం చేసుకుని వాళ్ళు పొందే స్వర్గాది లోకాలకి ఇదే మార్గము. ఏమిటి? కర్మ. కర్మే మీకు దారిని వేస్తుంది. భాష్యం. ఏష వహ యుష్మాకం పంథాః మార్గః. అది ఏష ఇది వహ యుష్మాకం మీకు పంథాః మార్గః, ఇది మీకు మార్గము. దారండి, దారి చూపిస్తోందండి శృతి. దేనికి మార్గము? సుకృతస్య లోకే, సుకృతస్య మార్గః. ఈ సుకృత, సుకృతం అనే మాట మీరు వినే ఉంటారు. సుకృతము ఆపోజిట్ దుష్కృతము. సుకృత, సుకృత అంటే మంచి కర్మం చేసేయడం ఒక అర్థం. కానీ మరి వేదంలో దానికి నిరుక్తంలో యాస్కాచార్యుడు ఏమని చెప్పాడంటే సుకృత అంటే స్వయం కృత అనర్థం. ఇది తైత్రీయంలో వచ్చింది, మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. సుకృత అంటే స్వయం కృత, స్వయంగా చేసుకోవాలి కర్మ. కర్మని స్వయంగా చేసుకోవాలి, కూలి పెట్టి కర్మ చేయించకూడదు. దట్ ఈస్ ది సుకృతస్య. చిన్నప్పుడు మేము గురుకులంలో ఉండి, నేను గురుకులంలో 7 సంవత్సరాలు ఉన్నా, ఉండి వేదం అది చదువుకునేవాళ్ళం. ఏదో హై స్కూల్లో చదువుకుంటూ గురుకులంలో మక్కా ఉండి వేదం అది చదివేవాళ్ళం. సో ఆ రోజుల్లో మాకు భోజనానికి ఎవరైనా పిలిస్తే చాలా పరిగెత్తుకు వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే భోజనానికి మొహమాచి ఉద్యోగాలు రకంగా ఉండే. సో చిన్నతనం, చిన్నపిల్లలంటే అలాగే ఉంటారు. అందులో వైదికులు కొంచెం ఆ రకంగా ఉంటారు. ఎనీవే, సో ఒక ధనవంతుడి ఇల్లు ఉంది ఇది. ఆ ధనవంతుడి ఇంట్లో ఎప్పుడో పాతకాలం వాళ్ళు, అదే ప్రాచీనులు చేసేటువంటి దేవతార్చన ఒకటి ఉంటుంది. దేవతార్చన అంటే దేవుణ్ణి ఓ పెట్టిలో పెట్టి పెడతారు, శివలింగం అది ఉంటాయి.
రోజు ఆ శివలింగం నెత్తి మీద 2 నీళ్లు పోసి ఆ తర్వాత కొంచెం గంధం అద్ది ఆ నైవేద్యం పెట్టేస్తే ఇంట్లో వాళ్ళందరూ భోజనాలు చేస్తారు. అది వాళ్ళ వ్యవస్థ. ఆ యజమాని చేసుకోవచ్చు. తన నెత్తి మీద 2 నీళ్లు పోసుకుని వచ్చి ఓ మడిబట్ట కట్టుకుని అక్కడ కూర్చుని ఆ పని ఆయన చేయొచ్చు. కానీ ఆయన చేయడు. హీ డజంట్ డూ ఇట్. హీ బిలీవ్స్ ఇన్ ఇట్, బట్ హీ డజంట్ డూ ఇట్. అది కేవలము లేజినెస్, అంతకంటే ఇంకేం లేదు. తర్వాత సో అమ్మగారికి ఇంట్రెస్ట్ కదా, జరగాలి కదా, వంట అది చేసేస్తారు అమ్మగారు. ఇంకా వడ్డిద్దామంటే ఈ పని ఒకటి ఆగిపోయింది. దేవుడికి పెట్టకుండా మనం తినకూడదని ఓ శాస్త్రం. దేవుడికి పెట్టాలి ముందు. దేవుడికి పెట్టాలంటే ఎలాగా, దానికి మళ్ళీ ఒక విధి కదా. అందు గురించి కబురు పెట్టేవారు మాకు. వాడు ఆ పాలేడు వచ్చేవాడికి మా గురువు గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళంటారు. మేము పరిగెత్తుకు వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయి మేము ఎప్పుడో పొద్దున్న 6 గంటలకు స్నానాలు చేసేసి వాళ్ళము 10ంటికి 11ంటికి ఎవరు రెడీ అనమాట. సో వెళ్ళిపోయి ఆ దేవతార్చన తీసేసి రుద్రం నమ్మకం నోటికొచ్చు తగడగా నమస్తే రుద్రం అన్యం అని చెప్పేసి అభిషేకం చేసేసి నైవేద్యం పెట్టేసేవాడు. దేవుడికి నైవేద్యం పెట్టేస్తే ముందు మనకు భోజనం వడ్డించేస్తారు. భోజనం చేసి రోడ్డు మీద పడేవాళ్ళం. సో దేవుడు అంటే మనదది, మనకి భోజనం ఫ్రీ. భోజనం ఎప్పుడూ ఫ్రీయే. సో దిస్ ఈజ్ హౌ. దీన్నే కూలీ చేత చేయించటం అంటాం. కూలి పెట్టి చేయించకూడదు. కర్మ తనకి తాను చేసుకోవాలి. నేను వెళ్ళి పూజ చేస్తే ఆ పూజా ఫలం నాకే దక్కుతుంది, ఆయనకి దక్కదు. నాకు భోజనం పెట్టిన ఫలమే దక్కుతుంది ఆయనకి. ఆ ఫలం ఆయనకు వస్తుంది. ఈ ఫలం నాదే, ఆ ఫలం ఆయనది. కాబట్టి సుకృతస్య స్వయం కృతస్య. మీరు సబ్స్టిట్యూట్ని పెట్టి చేయించకూడదు. దట్ ఈస్ హౌ. స్వయం కృతస్య అంటే అర్థం అదే అన్నారు శంకరులైన. అనండి, సుకృతస్య స్వయం నిర్వర్తితస్య కర్మణః. అది స్వయంగా చేసిన కర్మకి మార్గము. సుకృతస్య మార్గః పంథాః. ఇంకా లోకే అని ఉంది. లోకే అంటే సప్తమి. ఆ సప్తమికి అర్థము నిమిత్త సప్తమి అని అంటారు. లోకే అంటే లోక నిమిత్తం. సో లోకము నిమిత్తముగా. లోకము అంటే ఏమిటి? ఫలం ఇత్యర్థ. లోక్యతే భుజ్యతే ఇది లోకః. ఫలం మీ చేత భుజింపబడేది అంటే భోగింపబడేదానికి లోకము అని పేరు. ఈ దేహానికి లోకము అని పేరు. కర్మానుబంధీని మనుష్యలోకే అని 15వ అధ్యాయంలో మనుష్యలోకే అంటే మనుష్య దేహే ఇత్యర్థ. మనుష్యలోకం అంటే మన ఈ లోకం అని కాదు, మనుష్య దేహే. సో ఇది కూడా లోకమే. ఎందుకో తెలుసునా? దీన్ని మనం భుజిస్తాము. ఇట్ ఈస్ భోగ్య ఫర్ అస్. వీ ఎంజాయ్ ఇట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ లోక. ఈ దేహము ఈజ్ ఎ బెటర్ లోక. ఎందుకంటే బాహ్యాన్ని ఎంజాయ్ చేసేదానికి కూడా ఇది అవసరం. ఇది ఉంటే కానీ బాహ్యం ఎంజాయ్మెంట్ కుదరదు. కాబట్టి ఇది లోకము. కాబట్టి లోక అంటే ఫల, కర్మ ఫలము. భుజించబడేది, భోగింపబడేది ఫలం కదండి. కాబట్టి లోకే అంటే ఫలే, కర్మఫలే. అక్కడ నిమిత్త సప్తమి, కర్మఫల నిమిత్తం. మంత్రవ్యాఖ్యానం ఎప్పుడు కూడా కొంత క్రిటికల్గా ఉంటుంది. సో కర్మఫలం నిమిత్తంగా అంటే కర్మఫలాన్ని మీరు పొందగోరే పక్షంలో మీరు స్వయంగా చేసుకున్న కర్మకి ఫలం వస్తుంది. కాబట్టి స్వయంగా చేసుకోవాలి అంటే కర్మలకి సంబంధించిన సమాచారం మనకి తెలిసి ఉండాలి. అది వేదంలో ఉంది. ఇది కర్మ మార్గము మీకోసం సిద్ధంగా ఉంది, రండి తీసుకోండి అని ఆ మంత్రానికి అర్థం. అదే అంటారైనా లోక్యతే దృశ్యతే భుజ్యతే ఇది కర్మఫలం లోక ఉచ్యతే. కర్మఫలానికి లోక అని పేరు. ఈ లోకం మనకి లభించింది అంటే ఇది కూడా కర్మఫలంగానే మనకి లభించదు. మన కర్మఫలం బాగుండబట్టే మనం భారతదేశంలో పుట్టాము, ఈ సంస్కృతిలో మనం జీవిస్తున్నాము, ఈ లోకంలో మనం ఉన్నాము. ఇది కర్మఫలం. ఇంకో రకం కర్మఫలం బాగుండి అమెరికాలో ఉన్నారు వాళ్ళు, ఎక్కువ భోగాల్ని అవి అనుభవిస్తే ఎవరి కర్మఫలం వాళ్ళది.
సో ఈ లోకం కూడా కర్మఫలమే, ఈ దేహము కర్మఫలము. కాబట్టి లోక శబ్దానికి కర్మఫలము అని అర్థం. అయితే కర్మఫలం అనే అర్థం ఎలా వచ్చింది దానికి? లోక్యతే ఇది లోక. భాష్యకారులు ఇచ్చారు కనుక నేను వివరిస్తున్నాను. లోక్యతే ఇది లోక. లోక అంటే చూడడం, లోక్యతే అంటే దృశ్యతే, చూడబడుతుంది. ఆలోకము అని వినలేదు మీరు? ఆలోకము అంటే కాంతి, కాంతిలో సర్వము చూడబడుతుంది కనుక ఆలోకము అని పేరు. సో చూడబడుతుంది. చూడబడ్డం అంటే ఏమిటండి? భుజ్యతే ఇత్యర్థం. ఎందుకంటే చూడ్డానికి తెలుసుకోవడం అని అర్థం. కర్మఫలము అంటే మీరు అనుభవించే కర్మఫలము అన్ని సందర్భాల్లో తెలియబడుతూ ఉంటుంది. సుఖం ఉందనుకోండి, తెలిసే సుఖమా తెలియనిది సుఖమా? తెలిసేదే సుఖం. మిఠాయి ఉందనుకోండి ఎదురుకుండగా, అది సుఖం అవుతుందా? అవదు. అది నాలుక మీద వేసుకుని దాని రుచంతా మనకి బాగా తెలిస్తే అప్పుడు సుఖం. మ్యూజిక్ ఉందనుకోండి, మనకి వినపడకుండా గోడ అడ్డుందనుకోండి, సుఖం కాదు. మన చెవిలో పడి వింటే సుఖం, కంటితో చూస్తే సుఖం, ముక్కుతో ఆఘ్రానిస్తే సుఖం, చర్మంతో స్పృశిస్తే సుఖం. సో ఈ శబ్దరూప రసస్పర్శ గంధములన్నీ కూడా జ్ఞానరూపంగా ఉంటాయి. అన్ని జ్ఞానమే. కాబట్టి సుఖము జ్ఞానాత్మకం. సుఖము యొక్క స్వరూపం జ్ఞానం. అంచేతనే మీకు తెలియంది సుఖం కాదు. మీకు ముక్కు దిబ్బడగా ఉందనుకోండి, బ్లాక్డ్ నోస్, రోజా పువ్వుల పరిమళం ఉందనుకోండి, దేర్ ఈజ్ నో సుఖ. మీకు జ్వరంగా ఉందనుకోండి, నాలుగు చేదుగా ఉందనుకోండి, మిఠాయిలు ఉన్నాయనుకోండి, దేర్ ఈజ్ నో సుఖ. తెలిస్తే సుఖం. అంచేతనే సుఖము ఆత్మస్వరూపం. ఎందుకంటే ఆత్మ జ్ఞానాత్మకం గనక, జ్ఞానఘనం గనక సుఖము జ్ఞానరూపంగానే ఉంటుంది. జ్ఞానం లేదే సుఖం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంచేతనే లోక్యతే, దృశ్యతే అంటే జ్ఞాయతే అంటే భుజ్యతే. ఆ రకంగా లోక శబ్దానికి ఫలము అని అర్థం. కాబట్టి ఫల నిమిత్తంగా లోకే ఫలే నిమిత్తే, నిమిత్త సప్తమి, నిమిత్తార్థంలో వచ్చే సప్తమి విభక్తది. సో అంటే ఇంతకీ చెప్పొచ్చు, ఇది ఆ ఫలం కొరకు ఈ కర్మ చేసుకోవాలి, స్వయంగా చేసుకోవాలండి. ఆ కూలికి పెట్టి చేసుకోవడం కాదు, మీ అంతటా మీరు చేసుకోండి. కర్మలు అలా చేసుకోవాలి. సుకృతస్య అంటే స్వయం కృతస్యానే. లోకంలో సు అంటే శోభనం అనే అర్థం, కానీ వేదంలో స్వయం. ఇది తైత్రీయంలో వచ్చిందండి. స్వయమకురుత తస్మాత్ తత్సుకృతముచ్యత ఇది. యదాత్మానగ్ స్వయమకురుత తస్మాత్ తత్సుకృతముచ్యత ఇది. ఆత్మానం స్వయం అకురుత. ఆ పరబ్రహ్మ తనను తాను ప్రకటించుకుంది. అంచేతనే సుకృతం అని పేరు వచ్చింది. నాటు సుష్ఠుకృతం, స్వయం కృతం. అదే అర్థాన్ని చెప్పేశారు. ఇంక రెండో అర్థం లేదు దానికంటే. ఓకే. తదర్థం తత్ప్రాప్తయే ఏష మార్గః ఇత్యర్థః. సో తత్ అంటే ఫలం, కర్మఫలాన్ని మీరు పొందాలనుకుంటే అయ్యా ఇది మార్గము. ఏషవః పంథాః సుకృతస్య లోకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.